దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మాట్లాడుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను ఒక ప్రధానమైనటువంటి అంశం. సో, అంశం పేరు మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తా ఉంది. కరెక్షన్, దిద్దుబాటు. హ్మ్. సో, సడెన్‌లీగా ఇది ఈ క్షణమే ఆహ్ ఎవరు మీరు పాటలు పాడడం ప్రారంభించినప్పుడు మాత్రమే నేను ఈ పీపీటీ తయారు చేయడం జరిగింది. ఇది ఎలాంటి ముందు ప్రిపరేషన్ లేదు. సడెన్‌గా ప్రభు నా హృదయంలో తీసుకొచ్చినటువంటి ఒత్తిడి. ఈ ఒత్తిడి నేను ఆహ్, ఫ్రెష్ అప్ అవుతున్నప్పుడు జరిగింది. వెంటనే వచ్చి ఇది ప్రారంభించాను. మీరు పాటలు పాడుతూ ప్రారంభించాను. ఇంకా ఈ పీపీటీ కూడా కంప్లీట్ కాలేదు. జస్ట్ నేను వర్క్ చేయడం ప్రారంభించాను. సో, కొద్దిగా దీని గురించి మాట్లాడుకుందాం. కరెక్షన్, దిద్దుబాటు. చాలా మందికి ఇష్టం లేనటువంటి మాట ఇది. అవునా అండి? నిజం చెప్పండి. కరెక్షన్ ఇష్టమా? ఇష్టం లేదా? మనం కరెక్షన్ ప్రేమిస్తామా? హలో అండి. విషయం కరెక్షన్ ని ఎంతమంది ప్రేమిస్తారు? ఎంతమంది ఇష్టపడతారు? హలో అండి. ఎవరికి నచ్చదన్న ఓకే. మీరు మైక్ పట్టుకొని కూడా మాట్లాడొచ్చు. అక్కడ నుంచి ఎవరైనా అనుకుంటే. నిజంగా మీలో ఎవరైనా కరెక్షన్ ఇష్టపడతారా? లవ్ చేస్తారా? ప్రేమిస్తారా కరెక్షన్ ని? అబ్బా! నేను ఈరోజు తప్పు చేస్తున్న ప్రతిసారి నన్ను ఎవరన్నా సరి చేస్తే బాగుండు. నన్ను ఎవరన్నా ప్రతి క్షణం నన్ను దిద్దుబాటు చేస్తే బాగుండు. నేను చేసే పనుల్లో గాని, నేను మాట్లాడే మాటల్లో గాని నేను ఒకవేళ ఇంకేం చేసినా కూడా నేను ఒక పాట పాడితే కూడా నన్ను ఎవరన్నా ఇది సరిగా ఉందా లేదా అని నేను కరెక్షన్ చేస్తే బాగుండు అని ఎవరైనా అనుకుంటారా? లేకపోతే మనం చేస్తున్న వాటిని మెచ్చుకోవాలనుకుంటారా ఎవరైనా? ఎవరైనా మెచ్చుకోవాలని అనుకుంటారు. నాకు కరెక్షన్ ఇష్టం ఉండదు. కదా! కరెక్షన్ ఎవరికి ఇష్టం ఉండదు. కదా! సో, సాడెస్ట్ థింగ్ అన్నమాట. క్రైస్తవ ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే బయటి ప్రపంచం గురించి మాట్లాడే సంపూర్ణమైన హక్కు మనకు లేదు గాబట్టి, దేవుడు నాకు గూడా ఇవ్వలేదు గాబట్టి, బయటి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. ప్రత్యేకించి క్రైస్తవ సమాజం గురించి మాట్లాడుతున్నాను. విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. పరిశుద్ధుల గురించి మాట్లాడుతున్నాను. సో, క్రైస్తవ సంఘం గురించి మాట్లాడాల్సొస్తుంది. సో, చాలా మందికి కరెక్షన్ ఇష్టం ఉండదు. కరెక్షన్‌ని ద్వేషిస్తారు. కరెక్షన్ అంటే చాలా మంది హర్ట్ అవుతారు. కరెక్షన్ అనగానే పెయిన్ ఫీల్ అవుతారు. కరెక్షన్ అనగానే కొన్నిసార్లు ఎక్కువ కరెక్షన్ చేస్తే కూడా ఐసోలేట్ అవుతారు. లేకపోతే ద్వేషిస్తారు. మనిషికి దూరంగా ఉంటారు. కరెక్షన్ చేసే వానికి దూరంగా ఉంటారు. లేకపోతే అలుగుతారు. లేకపోతే రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. రకరకాల భావజాలాలు ఉంటాయి. మనసులో ఒక యుద్ధమే జరుగుతా ఉంటది. రణరంగం జరుగుతా ఉంటది. మనసులో ఒక పోరాటము జరుగుతా ఉంటది. ఎప్పుడు ఎవరైనా మనల్ని కరెక్షన్ చేసినప్పుడు, దిద్దుబాటు చేసినప్పుడు. అవునా అండి? వాస్తవానికి మరి ఇది ఇంతకంటే బాధ కలిగించే విషయం ఏముంటది క్రైస్తవ సంఘంలో? ఏదన్నా ఎవరికైనా సలహా ఇస్తాం. లేపోతే ఏదన్నా మంచి విషయం చెబుతాం. లేపోతే ఇలా ఉండాలి అని చెబుతాం. లేపోతే ఇలా వాక్యం చెప్పాలి అని చెబుతాం. లేకపోతే లైఫ్‌లో ఇలా ఉండాలి అని చెప్తాం. లేకపోతే సమయం విషయంలో వచ్చినప్పుడు అరే! సమయానికి రండి అని చెబుతాం. లేకపోతే టైం అంటే లేపోతే అరే! సంఘం యొక్క సహవాసం యొక్క ప్రాధాన్యత గురించి కొన్నిసార్లు చెబుతాం. లేపోతే వ్యక్తిగత లోపాల గురించి కొన్నిసార్లు చెబుతాం. ప్రభురాత్రి భోజనం యొక్క ఆవశ్యకత గురించి చెబుతాం. కొన్నిసార్లు మనకు ఆన్‌లైన్ అనేది రైట్ కాదు. ఆఫ్‌లైన్‌లో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే సహవాసం ప్రభురాత్రి భోజనం అక్కడ చేయగలుగుతాం. సో, ఆఫ్‌లైన్‌లో అంటే ఆన్‌లైన్‌లో మనము వాక్యం నేర్చుకోవచ్చు. ఓకే. అంతవరకు ఓకే. కానీ సహవాసం రొట్టె విరుచుట ఆన్‌లైన్‌లో చేయలేమని మనం చాలా సార్లు అనుకుంటా ఉంటాం. అయితే వాస్తవానికి ఇవన్నీ కరెక్షన్స్. మనం దిద్దుకోవాలా. దిద్దుకోవాల్సినటువంటి అవసరత చాలా ఉంది. మనము చాలా విషయాల్లో దిద్దుబాటు చేసుకోవాలి. కానీ మనకు చాలా విషయాల్లో దిద్దుబాటు ఇష్టం ఉండదు. ఎందుకు దిద్దుబాటు జరగట్లా? ఒక మనిషి ఎందుకు మారట్లా? మారకపోతే ఎవరికి ప్రాబ్లమ్ అనంటే నాలాంటోనికి. అంటే ఎక్కువ బోధించేవానికి, ఎక్కువ మాట్లాడేవానికి, ఎక్కువ సరి చేసేవానికి, ఎక్కువ కరెక్షన్ చేసేవానికి ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటది మిగతా వాళ్ళకంటే. ఆఫ్‌కోర్స్ కరెక్షన్ తీసుకుంటున్న వాడు కూడా ఒకవేళ నొచ్చుకుంటే అది వేరే సమస్య. దాని గురించినటువంటి ఆలోచన చేద్దాం తర్వాత. ఓకే.
ఎందుకు దిద్దుబాటును ఎందుకు మనం అసహించుకుంటాం? దిద్దుబాటు ఎందుకు మనం ఇంత దారుణంగా అంటే క్రైస్తవుల్లో మార్పు ఎందుకు జరగదండి? ఎంత చెప్పినా మారడు గదా! నిజం చెప్పండి, మారుతారా? మారరా క్రైస్తవులు తొందరగా? హలో అండి, మీరేమంటారు? మారుతున్నారా లేదా క్రైస్తవులు? త్వరగా మారుతున్నారా? హలో! మారట్లేదు. ఎవ్వరు మారట్లా. ఒక చెల్లికి చెప్పినామనుకో, అమ్మ ఇంట్లో మంచిగుండాలి, సౌమ్యంగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలంటే మారరు, వినరు వాళ్ళు. ఎందుకనంటే ఆ దిద్దుబాటు ఆళ్ళకిష్టం ఉండదు. లేకపోతే ఇంకో సహోదరుని చెప్తాం, ఇలా ఉండాలి, భార్యని అలా ప్రేమ అరే ఉండదు. హ్మ్. అంటే మానవుడు మారడానికి ఇష్టపడట్లేదు వాస్తవానికి. ఎందుకంటే అందుకే దిద్దుబాటు నచ్చట్లా. ఎప్పుడు దిద్దుబాటు నచ్చుతది అంటే, మార్పు కోరినప్పుడు దిద్దుబాటు నచ్చుతుంది. ఎవరికి దిద్దుబాటు నచ్చుతుంది అనంటే, మారాలనుకున్న వానికి దిద్దుబాటు నచ్చుతుంది. అవునంటారా? కాదంటారా? హలో అండి. అవును. వాస్తవానికి మారాలనుకున్న వ్యక్తి కూడా దిద్దుబాటు నొప్పిస్తది. కరెక్షన్ అనేది నొప్పించదు అని చెప్పట్లే. కరెక్షన్ ఖచ్చితంగా నొప్పిస్తది. కరెక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పెయిన్‌గా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది. హృదయంలో ఒక రకమైనటువంటి ఆహ్, మానసికమైనటువంటి ఒక వేదన, నొప్పి, అబ్బా! అన్నట్టుగా ఉంటుంది. అయ్యో! అన్నట్టుగా ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఎవరైనా మనల్ని కరెక్షన్ చేస్తున్నప్పుడు మనం ఎలా ఉంటాం అనేది చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎవరైనా మనల్ని సరి చేస్తున్నప్పుడు ఏంటి మన ప్రశ్న? మన యొక్క స్పందన ఏంటి? ఇక్కడ ఒక మాటను చూసారా? సామెతలు 12:1 మీరు అండర్‌లైన్ చేసుకోండి. మీ అందరికీ సుపరిచితమైనటువంటి మాటలే. సామెతల్లో గద్దింపు గురించి, కరెక్షన్ గురించి చాలా మాటలున్నాయి. ప్రతి అధ్యాయంలో ఒక మాట కనిపిస్తది. కనీసం అంటే ప్రతి అధ్యాయంలో ఎగ్జాక్ట్‌లీ లేకపోయినా మొదటి అధ్యాయం నుంచెల్లి 29వ అధ్యాయం వరకు, 30వ అధ్యాయం, 31వ అధ్యాయం వరకు ఏదో ఒక సందర్భంలో ఆహ్, డైరెక్ట్ గద్దింపు గురించిన మాటలుంటాయి. కొన్ని రిలేటెడ్ మాటలు కూడా మీకు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉంటాయి. హ్మ్. కనీసం 15, 20 రిఫరెన్స్‌లన్నా మీకు ఈజీగా దొరుకుతాయి గద్దింపు గురించి సామెతల గ్రంథంలో. ఏమండి ఇక్కడ? శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడంట. మంచిగా వినండి, ఎంత బాగుంది కదా! శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు అని. నేను అనట్లే ఈ మాట. ఒకవేళ నన్ను టార్గెట్ చేసుకునే వాళ్ళు దయచేసి. ఏమంటున్నాడు? ఎవడైతే శిక్షను ప్రేమిస్తాడో, శిక్ష అంటే ఏంటిది? సరిచేయబడుట. ఆ! సరిచేయబడుటను ప్రేమిస్తాడో, దిద్దుబాటును ప్రేమిస్తాడో, కరెక్షన్‌ను ప్రేమిస్తాడో వాడు జ్ఞానాన్ని ప్రేమించినట్టంట. ఎవరైనా మనల్ని సరి చేస్తున్నప్పుడు, ఆ సరి చేయడాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటిదంటే జ్ఞానాన్ని ప్రేమించినట్టంట. అయితే గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు. గద్దింపును లెక్క చేయనివాడు, గద్దింపును పట్టించుకోనివాడు, గద్దింపును అసహించుకోవడం అది భయంకరమైన మాట కదా! అసహించుకుంటారంట కొంతమంది. గద్దింపును అసహించుకుంటారు. నువ్వేంది నాకు చెప్పేది? అంటే నువ్వు చెప్పినట్టు నేను వినాలా ఇప్పుడు? అంటే నువ్వు చెప్పినట్టు ఇంటే ఇక నేను ఎట్లా సర్వైవ్ అయితా? నువ్వు చెప్పినట్టు ఇంటే నాకు ఉంటదా? అలా అన్నమాట. అంటే వ్యతిరేకత ఉంటది. గద్దింపును అసహించుకున్న వాడెవరంట? పశుప్రాయుడు. ఓకే. నిజమే. నాలాంటి వాడు మీకేమన్నా స్వతహాగా సొంత ఆలోచనలు చెప్తే తీసుకోకండి. నో ప్రాబ్లమ్. కానీ వాక్యం చూపించి వాక్యానుసారంగా జీవించమని చెప్తే గూడా నేను దాన్ని అసహించుకుంటున్నాను, నేను దానికి లోబడను అనే స్వభావాన్ని ఏమనాలో మీరే ఆలోచించండి. నేను ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చూస్తా ఉన్నాను క్రైస్తవ సమాజంలో వాక్యాన్ని గూడా నేను పాటించను. ఈ వాక్యాన్ని నేను పాటించను అని అనుకుంటున్నారు చాలామంది. అవునా? నేను ఈ వాక్యాన్ని పాటించను. ఇక్కడ నేను దిద్దుబాటు చేసుకోను. నేనిక్కడ కరెక్షన్ తీసుకోను అంటున్నారు చాలామంది. హ్మ్. ఎక్కడి వరకెందుకు మన ఫ్యామిలీలో అనుదినం జరిగేటివి. భార్య అన్ని విషయాలలో నీ భర్తకు లోబడే నేను అన్ని చేస్తాను. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను కాంప్రమైజ్ కాను. నేను దిద్దుబాటు నా భర్తకు నేనేం చెప్తే అది చెయ్యను, లోబడను అని. భర్త ఏమంటున్నాడు? నీ భార్యను ప్రేమించాలి అంటున్నావు. నేను ప్రేమించను. ప్రేమిస్తే నా నెత్తి మీదకెక్కి కూర్చుంటది కాబట్టి నేను ప్రేమించను. ఓకే. వాక్యం చెప్తే చెప్పుకొని నాకు సంబంధం లేదు. వాక్యంలో ఉంటుండని ఎవరెన్ని సార్లు చెప్పినా నేను మాత్రం ఇక్కడ నేను దిద్దుబాటు చేసుకోను. ఎందుకంటే నేను అలా ప్రేమిస్తే నా నెత్తి మీదకెక్కి కూర్చుంటది. ఏమంటారండి, బాగోలేదా? మాట్లాడరేంటండి? అసలు మనం ఎవరికి అంటే ఏం చేస్తున్నాం? అసహించుకుంటున్నామా? గద్దింపును తిరస్కరిస్తున్నామా? నువ్వు జ్ఞానయుక్తంగానే ప్రవర్తిస్తున్నావా? ఏదన్నా మంచి మాట చెప్పినప్పుడు జ్ఞానం అంటే ఏంటిది? లాస్ట్ టైమ్ మీకు
నేను లాస్ట్ అంటే గూడూరులో కాకుండా అంతకుముందు నేను ఇంకా అది కంప్లీట్ చేయలేదు ఆ సబ్జెక్ట్ కూడా, ఎందుకంటే నేను ఇప్పుడు ఇది ఒత్తిడి గురయ్యాను దీని మీద. లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీక్ నేను ఫెయిత్ఫుల్ అనే మాట మీద మాట్లాడాను చాలాసేపు. ఇంట్రొడక్షన్ అయిపోయింది, అందులో ఇంకా 8 లక్షణాల గురించి మాట్లాడాల. ఫియర్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడుకున్నాం కదా. దేవుని ఎడల భయభక్తులు అంటే ఏంటిది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, అంటే జ్ఞానానికి మూలం. నీకు నిజంగా భయము భక్తి అనేది ఉందా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక వాక్యం చెబుతున్నప్పుడు ఏముండాలి? భయం ఉండాలా? భక్తి ఉండాలా? అరే దేవుడు నాకు ఒక మాట చెప్పాడు, నేను దీన్ని సీరియస్ గా ఎందుకు తీసుకోలేకపోతున్నాను? కనీసం బాధ, భయము భక్తి బాధ, ఇవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు నేను ఒక వాక్యం నన్ను గద్దిస్తున్నాను, అయ్యో ప్రభా నేను ఈ వాక్యాన్ని సీరియస్ గా తీసుకోలేకపోతున్నాను, లోబడలేకపోతున్నాను అనేటువంటి పెయిన్ ఉంటది. నువ్వు చెప్పావు ప్రభా, కానీ అవ్వట్లేదు, కొన్నిసార్లు నేను దీన్ని అడ్జస్ట్లుగా చేసుకోలేకపోతున్నాను. ఉం? సో ఇది మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? కనీసం ప్రభా నేను సంపూర్ణంగా పాటించలేకపోతున్నాను. సరే, ఇంకొక సందర్భంలో ఏమవుతుంది అంటే నేను సరిగా దాన్ని విధేయత చూపించలేకపోతున్నాను అనేటువంటి నిజమైనటువంటి బాధ మీకు కలుగుతుందా? వాక్యం చెబుతున్నప్పుడు, ఒక పాపం ఒప్పుకోలు సంబంధం వచ్చినప్పుడు, లేదా ఇంకేదో సందర్భం వస్తుందండి. ఆ సందర్భం వచ్చినప్పుడు మనం నిజంగా సీరియస్ గా ఉంటున్నామా? నేను చాలా మంది క్రైస్తవులను చూస్తున్నాను, ఎవ్వరు దిద్దుబాటు చేసుకోవట్లేదండి, ఎవ్వరు కరెక్షన్ తీసుకోవట్లేదు. మంచిగా ఉండుమని చెబుతున్నప్పుడు ఆ కరెక్షన్ తీసుకుంటే ఎవరికి లాభం అండి? నిజంగా చెప్పండి. హలో అండి, నాకేమైనా లాభం ఉంటుందా మీరు కరెక్షన్ తీసుకుంటే? హలో, నేనేమన్నా లబ్ధి పొందుతానా? ఓ ఇంట్లో భార్య భర్త మాట అంతా విన్నదనుకో, నాకేమన్నా లబ్ధి వస్తుందా? ఒకవేళ భర్త భార్యను ప్రేమించిండు అనుకో, నాకేమన్నా లబ్ధి దొరుకుతుందా? ఓకే, మీరు వాళ్ళని ఏదైనా పాపం చేయడం మానేసారు అనుకోండి, నాకేమైనా లబ్ధి ఉంటుందా అండి? లాభం ఉంటుందా? హలో, లేదండి, మనకే లాభం. చూడండి ఇక్కడ ఒక సమస్య ఉంది తెలుసా మీకు? ఈ ప్రపంచంలో కరెక్షన్ చేసేవాడిని ఎవరు ప్రేమించరు. నిజమైన అంటే కరెక్షన్ ను ద్వేషించేవాడు, గద్దింపును ఆశించేవాడు ప్రేమించలేడు, అవునా? కరెక్షన్ చేసేవాడిని చాలా మంది సైడ్ చేసుకుంటారు. అంటే పక్కన పెట్టేస్తారు. వాస్తవానికి అతన్ని అతనికి వాల్యూ ఉండదు కరెక్షన్ చేసే వ్యక్తికి. నిజమా కాదో చెప్పండి? హలో, ఎవరైనా మనల్ని ఈ విషయంలో పదే పదే కరెక్షన్ చేస్తే ఆ వ్యక్తికి మన హృదయంలో స్థానం ఉంటుందా అండి? హలో, ఉండదు, తక్కువ ఉంటుంది. దానివల్ల నష్టం. కరెక్షన్ చేసేవానికి లాభం ఏముండదు, నష్టం తప్పించి. నిజమా కాదండి? హలో, కరెక్షన్ చేసేవానికి ఏం లాభం ఉంటుందండి నష్టం తప్పించి? ద్వేషించబడతాడు, లోపల గౌరవం ఉండదు ఆ వ్యక్తి పట్ల, అమ్మో అన్నట్టు చూస్తారు. ఉం? కొంతమంది భూతంలాగా చూస్తారు వస్తా ఉంటే, అవునా? కొంతమంది ఏదో పూలు వచ్చినట్టు చూస్తూ ఉంటారు, విచిత్రంగా ఉంటది. ఎందుకంటే నేను గమనిస్తాను కదా ఎక్స్ప్రెషన్స్ కొంతమందిలో. అమ్మో ఈ వ్యక్తి పట్ల నా మీద ఇంత ఉందా? ఓ ఎందుకున్నది అని అంటే, ఓకే సరి చేస్తున్నాం, ఎక్కువ మాట్లాడుతున్నాం, ఎక్కువ బోధిస్తున్నాం, ఎక్కువగా నా మాటలే వినబడతాయి కాబట్టి నా మీదనే ఉంటది అది, అవునా? నిజంగా చెప్పండి, మీరు ఇంట్లో తల్లిదండ్రులు ఊకే నువ్వు అది చేయకు ఇది చేయకు, మొబైల్ ఎక్కువ చూడకు, నువ్వు తొందరగా పడుకో, ఉదయం టైంకి లేదా టైం స్నానం చేయంటే పిల్లలకి ఏమొస్తుందండి? పిల్లలకి తెలియనటువంటి ఒక వ్యతిరేకత ఏర్పడుతుంది, అవునా? దాన్ని ఇష్టపడరు. నిజంగా చెప్పండి, పిల్లలు దాన్ని ఇష్టపడతారా? హలో, నాకు తెలిసి పిల్లలు అది ఇష్టపడరు, వాస్తవం చెప్పాలి అని. లైక్ చేయరు ఆ విధానాన్ని. అంటే తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఊకే వాళ్ళు మంచి చెప్పేసరికి వీళ్ళకి నచ్చదు, అవునా? కరెక్షన్ చేస్తే నచ్చదు, టైంకి పడుకోమంటే నచ్చదు, టైంకి లేమంటే నచ్చదు, టైంకి తినమంటే నచ్చదు, టైంకి స్నానం చేయమంటే నచ్చదు, ఏది టైం చేయడం ఇష్టం ఉండదు అనమాట. అలా టైం అనేది రాకూడదు అసలు.
అన్ని చేస్తారు కానీ టైంలో చేయకూడదు. ఏమంటారు? సో వాళ్ళ ఇష్టానికి వదిలేయాలన్నమాట. నీకు నచ్చినప్పుడులే, నువ్వు నచ్చినప్పుడు తిను, నువ్వు నచ్చినప్పుడు అది చేస్తే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అలా అన్నమాట. సో ఈ రోజు పిల్లల నుంచి వెళ్ళి పెద్దల వరకు, పెద్దలు కూడా ఇష్టం ఉండదు చాలా మంది. ఇప్పుడు వయసు అయిపోతున్న వాళ్ళను కరెక్షన్ చేయడం అస్సలు తీసుకోరాలు, రివర్స్ అవుతారు. నేనేమన్నా అంటారు, నేను అట్లా చేస్తే ఏమైతుంది అని అంటారు. మాకే చెప్తావా? ఆ, నేను చేసుకుంటే నీకేమైతుంది అని అంటారు. అంటే చూడు, వాళ్ళు కూడా తీసుకోరు కరెక్షన్. చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు అందరూ ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా వాళ్ళకి నచ్చని, జీవితంలో నచ్చని ఏంటి అంటే కరెక్షన్, దిద్దుబాటు అస్సలు ఇష్టం ఉండదు. మా పిల్లల దగ్గర ఫోన్ లాక్కొని చూడు, అస్సలు ఇష్టపడరు. వాళ్ళ ఫోన్ ఏమని చెప్పు, అస్సలు నచ్చదు వాళ్ళకి. అల్లరి చేయొద్దంటే అల్లరి చేయనివ్వాలి, కానీ కొన్ని అనవసరమైనవి చేయొద్దు అని అంటే అస్సలు వినరు. అంటే దిద్దుబాటు అనేది చిన్నప్పటి నుండి అలవాటు కాలే వాళ్ళకి. ఇక్కడ సమస్య ఏంటి తెలుసా మీకు? అసలు సమస్య దిద్దుబాటు అనేది చిన్నప్పటి నుండి చేయకపోతే పెద్ద అయిన తర్వాత రాదు. ఉం? ఏదో లోకంలో కూడా సామెత ఉంది కదా, మొక్కై వంగనేది మ్రానై వంగున అంటారు. అంటే అది మొక్కగా ఉన్నప్పుడు వంచకపోతే అది పెద్ద చెట్టు అయిన తర్వాత ఎలా వంగుతుంది? పిల్లలకు చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు నేర్పించకపోతే పెద్ద అయిన తర్వాత దిద్దుబాటును అసహించుకుంటారు వాళ్ళు. సీరియస్ గా ఉండాలి కొన్ని విషయాలలో. మనకు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి అండి. గద్దింపును అసహించుకునేవాడు జ్ఞానమును గద్దింపును ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమించినట్టు. నువ్వు జ్ఞానాన్ని ప్రేమిస్తున్నావా? మంచి మాటలు చెప్పేవాడిని నీ జీవితంలో కలిగి ఉండాల. చాలా మంది మంచి చెప్పేవారిని జీవితంలో చాలా దూరంగా పెట్టుకుంటారు వాళ్ళని. ఎందుకంటే అబ్బా, ఇది నా లైఫ్ అబ్బా, నా ఇష్టానుసారంగా జీవించని, నాకు అవసరం ఉంది, నేను ఇష్టం ఉంది సార్ అప్పులు తెచ్చుకుంటాను, నా జీవితాన్ని పాడు చేసుకుంటాను, లేకపోతే నేను కింద మీద పడతాను, నీకేంటి ప్రాబ్లం? అరే నేను పని చేయకపోతే నీకేంటి ప్రాబ్లం? నా ఇష్టం అబ్బా, నా నా జీవితాన్ని నేను జీవించుకుంటాను, ఆ? నాకు నచ్చినప్పుడు చేస్తా. అంటే ఇలా ఇలా అన్నమాట. మానవుడు ఎలా అయిపోయాడు అని అంటే, ఏం చేసినా ఎదుటి వ్యక్తి ఒక మంచి విషయం ఎందుకోసం చెప్తున్నాడు, ఎవరి కోసం చెప్తున్నాడు అనేటువంటి విచక్షణ చాలా మందికి ఉండదండి. నాకు చెప్పకూడదు అంతే, నువ్వు నా మంచి కోసం చెప్పినా చెప్పకూడదు అలా అన్నమాట. తెలుసా మీకు, ఇప్పటికి నేను ఒక మంచి మెంటర్ లేక నేను ఇప్పటికి పెయిన్ ఫీల్ అవుతాను. ఎవరన్నా అరే ఏదైనా వినాలనుకోని రోజు ట్రై చేస్తాను, రాత్రంతా ట్రై చేస్తున్నాను. ఏం వినాలని తెలియక ఓ 10 పాటలు పెట్టుకొని అదే వినుకుంటూ కూర్చున్నాను. ఉదయం లేవగానే పాటలు పెట్టుకున్నాను, ట్రై చేస్తున్నాను. ఎక్కడన్నా మంచి వాక్యం దొరుకుతుందా, ఒక హృదయాన్ని పొడిచేది ఏమన్నా దొరుకుతుందా, గుండెలను పిండేది ఏమన్నా ఎవరన్నా మాట్లాడతారా అని చూస్తా ఉన్నాను. ఉం? ఎంత ఎంత లాస్ అవుతామో తెలుసా కరెక్షన్ లేకపోతే నష్టం ఏంటండి? నిజం చెప్పండి, ఏం నష్టం ఉండదు కదా. లైఫ్ పాడైపోతుంది అన్న. జీవితము సర్వనాశనం అవుతుంది కరెక్షన్ చేసే వాళ్ళ జీవితంలో లేకపోతే. ఆధ్యాత్మికంగా నష్టపోతావు, మానసికంగా నష్టపోతావు, ఆర్థికంగా నష్టపోతావు, కుటుంబ పరంగా నష్టపోతావు. మన జీవితంలో సరిదిద్దే వాళ్ళు లేకపోతే, దిద్దుబాటు చేసే వాళ్ళు లేకపోతే జీవితము సర్వనాశనం అవుతుంది. మా కళ్ళ ముందు చూస్తా ఉన్నాం. ఎంత చెప్పినా వినకపోతే. ఇంకో సామెత ఉందిగా, లోకంలో ఒక సామెత ఉంది ఏంటంటే, అంటారు కదా, చెప్పంగా వినకపోతే చెడంగా చూడాలని అంటారు. ఐడియా ఉందా? ఒకడు పోవు మార్గం వానికి వాని దృష్టికి సరైన కనిపిస్తుంది. ఇది సామెతలు ఉన్నాయి. అవును, సామెతలు అది ఉంది. ఒకడే తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనా వాని దృష్టికి అది న్యాయంగా ఉంటదంట. విచిత్రమే అది. అది విచిత్రం ఏం కాదు, వాని దృష్టికి అది న్యాయం. ఎందుకంటే వాడు వాని దృష్టిలో చూస్తాడు, ఎదుటి వ్యక్తి దృష్టిలో చూడడు. తను ఏర్పరచుకున్న మార్గము తన దృష్టిలో చూస్తాడు కానీ ఎదుటి వ్యక్తి మార్గంలో చూడు. అందుకే తనది న్యాయంగా కనిపిస్తుంది. ఆ న్యాయం అనుకునే ఇట్లా చేస్తాడు అనమాట. అది ప్రాబ్లం. ఈ న్యాయం అనుకుంటూ నాశనం చేసుకుంటాడు జీవితాన్ని. అవునా? న్యాయమే, నాకున్న కష్టాన్ని బట్టి నేను 10% ఇంట్రెస్ట్ తీసుకోవడం న్యాయమే అనుకుంటాడు ఒక వ్యక్తి. అవునా? కానీ అది నాశనానికి దారితీస్తుందని అనుకోడు. చివరికి అది నాశనానికి మాది నాశనం అయిపోతుంది, దానివల్ల ఇంకా నష్టం కలుగుతుంది అనే ఆలోచన చేయలేడు. లేదా దానివల్ల నాకు ఇంకొక 2-3 నెలలు, లేకపోతే నాకు ఒక 3 సంవత్సరాలు దానివల్ల నేను ఇంకా ఆర్థికంగా ఒత్తిడి అనుభవించాల్సి వస్తుంది కూడా అనుకోడు. ఎవరి దృష్టికి అది, అంటే అప్పుల విషయం కావచ్చు, భార్య పిల్లల విషయంలో కావచ్చు, ఆధ్యాత్మిక జీవితం విషయంలో కావచ్చు, ఎక్కడైనా ఆ వ్యక్తి తనకు అది న్యాయంగా అనిపిస్తుంది. నిజమే.
సో లోకం కూడా చెప్తుంది, చెప్తే వినకపోతే చెడిపోంగా చూడాలన్నమాట. ఇక ఎంత చెప్పినా మారను ఏం చేస్తారో చెడిపోతుంటే చూడాలి అంతే, అంతకుమించి ఏమి ఉండదు. చూస్తూనే ఉన్నాం చెడిపోయేలా. నేను ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చేసి మధ్యవర్తిత్వం చేయకూడదని నేను చాలాసార్లు చెప్పాను. రీసెంట్ గా కూడా సరే, అంతకుముందు చేసిన వాళ్ళు అంటే అది కన్సిడర్ చేయలేం, ఎందుకంటే నా సబ్జెక్ట్ విన్న వాళ్ళకి ముందు చేస్తే దాన్ని కన్సిడర్ చేయలేం. సబ్జెక్ట్ ఒక 4-5 సార్లు విన్న తర్వాత కూడా నిన్న ఒక మధ్యవర్తిత్వం చేసిన తెలిసింది. చాలా పెయిన్ అనిపించింది. ప్రభా, వీళ్ళని ఎవరు బాగు చేస్తారు ఇంత దారుణంగా ప్రవర్తిస్తే? అతను ఏదో ₹1,00,000 పెట్టేదో తీసుకొని ఎంత బట్టి తీసుకున్నాడో తెలియదు. ఒక నెల ఈఎంఐ కట్టినంటే రెండో నెల ఈఎంఐ. నేను నాకు కూడా పూర్తిగా లేదు, నేను వింటున్నా ఒకరితో ఫోన్ మాట్లాడటం. ఇట్లా ఒక ఆయనకి ఇప్పించాను ఒకటి వస్తువు కావాలంటే, ఒక నెల కట్టాడు, 2 నెలల నుంచి కట్టట్లేదు, నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని బాధపడతా ఉన్నాడు అన్నమాట. ఎవరిని మనము ఏం చేస్తాము, ఎవరిని బాగు చేయగలుగుతాం అనిపించింది. చాలా వేదన అనిపించింది. ప్రభా, ఇంత చెప్పినా వినకపోతే ఏం చేస్తాం? ఉం? నీ లేఖనానికి లోబడను, దేవుని లేఖనానికి లోబడను ఎవడు బాగు చేస్తాడండి? సహోదరుని కోసం పూటపడు వాడిని గుణపరచలేమంట. అంటే మధ్యవర్తిత్వం చేసేటోని, పూచిగా ఉండేటోని ఎవడు బాగు చేయలేడంట. మధ్యవర్తిత్వం చేసేటోని బైబిల్ చెప్తుంది ఎవడు బాగు చేయలేడని. అవునా అండి? కానీ మనం వినం. మనకు బైబిల్ ఎందుకండి? మనకు తెలివి లేదా, జ్ఞానం లేదా, బుద్ధి లేదా, చదువుకోలేదా? యేసుప్రభు ఏమన్నా చదువుకున్నాడు అంటే చదువుకున్నాడు చెప్పిండు ఇవన్నీ ఏమన్నా? మనం ఏంది బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు, అసలు మన స్టడీ లెవెల్స్, మన ఎక్స్పీరియన్స్ ముందు బైబిల్ ఎంత అండి అసలు? సొలొమోను ఏమైనా చదువుకున్నాడా అండి? ఆ సామెతలు చెప్పిన సొలొమోను మనలాగా బీటెక్లు, డిగ్రీలు, పీజీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడు ఏమన్నా? నిజం చెప్పండి, చేయలేదు కదా. అందుకే మనకు నచ్చదు. బైబిల్ ఏదైనా ఉంటే అస్సలు నచ్చదు మనకి. ఏం చేస్తామండి? ఎవరిని బాగు చేయగలుగుతాం? ఎంత పెయిన్ ఉంటుంది తెలుసు ఒక వ్యక్తి కళ్ళ ముందు నాశనం అవుతున్నాడు అంటే. పోనీ పట్టించుకోకూడదంటే అవుతలేదు, ఎందుకు పెయిన్ వస్తుందో అర్థం కావట్లా. ఎవరన్నా చెడిపోతే నాకెందుకు పెయిన్ వస్తుంది, మనకెందుకు పెయిన్ వస్తుంది, ఎందుకు ఆనందం కలగట్లా? పోనీ అలా కలిగినా బాగుండేమో బహుశా. కరెక్షన్ చాలా మందికి ఇష్టం లేనటువంటి పదజాలం కరెక్షన్, దిద్దుబాటు. చూద్దామా దీని ఒక డెఫినేషన్ ఏంటో. ఇక్కడ ఇక్కడే అయిపోతుంది ఇప్పుడు ఈ రోజు ఇంట్రొడక్షన్, ఎందుకంటే నేను ముఖ్యమైన పాయింట్ చెప్పలేను ఈ రోజు కూడా నాకు తెలుసు. కరెక్షన్ డెఫినేషన్: ద యాక్ట్ ఆఫ్ ఫిక్సింగ్ ఏ మిస్టేక్, రిమూవింగ్ అన్ ఎర్రర్. సో ఇంప్రూవింగ్ సంథింగ్ దట్ ఈస్ రాంగ్ ఆర్ గైడింగ్ సమ్వన్ బ్యాక్ టు ద రైట్ పాత్. అంటే తప్పును సరిచేయడం, దిద్దుబాటు చేయడం, లోపాలని తొలగించి సరైన మార్గంలో పెట్టడం, సవరణ చేయడం అంట. సవరించడం. చూడండి, మీరు ఒక రచయిత బుక్ రాసింది అనుకోండి, దానికి ప్రూఫ్ రీడింగ్ చేయాలి, ఖచ్చితంగా సవరించాలి. ఎక్కడన్నా అక్షర దోషం ఉందా, అంటే గ్రామటికల్ గా వ్యాకరణ దోషం ఉందా, ఇవన్నీ సవరించుకోవాలి ఒక పుస్తకం రాసి. ఇప్పుడు ఇది నేను చేస్తున్నప్పుడు చాలా అక్షర దోషాలు నేను సరి చేసుకుంటూ ప్రతి మాట, ప్రతి అక్షరాన్ని నేను చాలా శ్రద్ధగా గమనించిన ఇట్లా ఇంత షార్ట్ టైంలో కూడా. ప్రతి అక్షరం స్పెల్లింగ్ కరెక్ట్ రాశానా, తెలుగులో కరెక్ట్ ఉందా, ఇంగ్లీష్ లో కరెక్ట్ ఉందా అని టైప్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి చాలా చాలా జాగ్రత్తగా ప్రూఫ్ రీడింగ్ అంటే కరెక్షన్ చూసుకున్నాను. అఫ్ కోర్స్ కొన్ని ఇంగ్లీష్ ఏమైనా ఉంటే అక్కడ అదే చూపిస్తుంది. పుట్టింగ్ సంథింగ్ రైట్ ఏంటిదంట? కరెక్షన్ ఏంటంటే పుట్టింగ్ సంథింగ్ రైట్, సరళంగా తప్పును సరిదిద్దడం. అవసరతను బట్టి గట్టిగా కూడా దిద్దుబాటు చేయాల్సి వస్తుంది, హెచ్చరించాల్సి వస్తుంది. కేవలం సరళంగా చెప్పడమే కాదు, అవసరత అయితే గట్టిగా చెప్పాలా, హెచ్చరించాల్సి వస్తుంది. పాపం చేయకూడదు అని బెదిరించాల్సినటువంటి, అంటే గట్టిగా హెచ్చరించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కరెక్షన్ అంటే తప్పును సరిచేయడం. నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పును సరి చేయకుండా అలాగే భరించాలా, అలాగే చూస్తూ ఊరుకోవాలా? రైట్ కాదు అది. నీ తప్పును సమర్థించమని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు, వదిలేయమని చెప్పట్లా. ఎవరైనా తప్పు చేస్తే వదిలేయండి అని ఉందండి బైబిల్లో? హలో అండి, ఒక వచనం ఉంటే చూపించండి, ఎందుకంటే నేను మీ మార్గంలోకి వస్తాను. ఎందుకంటే మీరెవరికి ఈ మార్గంలోకి రావడానికి ఇష్టం లేదు కాబట్టి నేనే మీ మార్గంలోకి వస్తాను. ఎప్పుడు వస్తాను? కనీసం ఒక రిఫరెన్స్, ఎవరైనా తప్పు చేస్తే వదిలేయండి అని ఎక్కడ ఉందా? పాపం చేస్తే వదిలేయమని ఉందా? నాకైతే కనిపించలేదు, మీకు కనిపిస్తే చెప్పండి. ఎలా ఉన్నా వదిలేమన్నదా? పోనీ సంఘానికి రాకపోయినా ఏమనొద్దని అందా ఎక్కడన్నా? నాకైతే లేదు. ఇంకెక్కువ కలుసుకోమనే హెచ్చరిస్తుంది బైబిల్.
ఫిబ్రవరి 10, 24 రోజులు ఇంకెక్కువ కలుసుకోండి, ఎక్కువ సహవాసం చేయండి, ఎక్కువ ప్రేమ చూపించుకోండి, ఎక్కువగా హెచ్చరించుకోమని చెప్తుంది. సో మీరు చేసే దేన్నైనా నాకు సమర్థించడానికి నాకు బైబిల్లో రిఫరెన్స్ లేదు వాస్తవం చెప్పాలంటే. మీకుంటే చెప్పండి. ఉం? ఎలాగో నా మాటలు మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి కదా ఎప్పటికీ. అంటే కొంతమంది ఎలా ఉన్నారంటే నేను ఎవరి మాట వినను. నువ్వు ఎవరి మాట వింటున్నావు, చెప్పేటి దేవుని మాటలు వింటే విను, లేకపోతే లేదు, ఏమంటారు కదా. ఇంకా ఇంకేం చేస్తాం, అంత మొండికేస్తే, అంత తెగిస్తే ఏం చేస్తాం, ఏం చేయగలుగుతాం. నాలాంటి వాడు బలహీనుడు, ఏం చేయలేడు. చెప్పి చెప్పి చెడ్డోడు అయిపోతాం, లేకపోతే ఇక సైలెంట్ గా అయిపోతాం ఒక రోజు. ఉం? సో తప్పును సరిచేయట, దిద్దుబాటు చేయడం, లోపాన్ని తొలగించి సరైన మార్గంలో పెట్టడం, సవరణ చేయటం. ఉం? సరళంగా తప్పును సరిదిద్దడం. చిన్న తప్పు అయితే సరళంగా తప్పిదిద్దొచ్చు. పదే పదే చెప్తే ఏం చేయాల్సి వస్తుంది, గట్టిగా చెప్పాల్సి వస్తుంది. అవునా? చేసిన తప్పే కంటిన్యూగా చేస్తే ఏం చేయాల్సి వస్తుంది, అప్పుడు కూడా సరళంగా చెప్తారా? అలా అండి. ఒకటే మిస్టేక్ రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తే ఏం చేస్తారు, అప్పుడు సరళంగా చెప్పలేము. ఎందుకంటే అది ఎప్పటి నుండో పెయిన్ భరించి 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 గట్టిగా చెప్పాల్సి వస్తుంది. అవును, ప్రేమతో సరిదిద్దే సమయాలు కొన్ని ఉంటాయి, కానీ చేసిన తప్పు మీ పిల్లలు పదే పదే చేస్తే ఏం చేస్తారండి? హలో, ప్యాంపర్ చేయాలి, ఏమంటారు? బైబిల్లో నాకు తెలిసి ప్యాంపర్ చేయమని ఎక్కడ కూడా చూడం మనం. చిన్నపిల్లలు కూడా వదిలేయద్దు అంటది బైబిల్. అవునా? ఎక్కడ ఉందండి పోనీ బైబిల్లో పిల్లలైతే ప్యాంపర్ చేయొచ్చు అని ఉందా బైబిల్ ఎక్కడన్నా? గారాబం చేయొచ్చా బైబిల్ ప్రకారం? మీరే ఆలోచించండి. ఉం? సో కరెక్షన్ అనేది ఈరోజు చాలా 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 తక్కువ స్థాయిలో ఉంది. దాన్ని ఎవరు తీసుకోరు. కరెక్షన్ అనేది ఎక్కడ కూడా తీసుకోవడానికి ఇష్టపడట్లా. ఇది ఇంతకంటే ప్రమాదం ఏం చూస్తాం చెప్పండి. నేను కొన్ని జనరల్ సినోనిమ్స్ చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. జనరల్ సినోనిమ్స్ ఇవన్నీ కూడా డీప్ వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఆ, అంటే కరెక్షన్ అనే దానికి ఏంటంటే ఫిక్స్ అంటే సరి చేయడం. ఇక్కడ ఏమిటి, ఇప్పుడు ఫిక్స్ అయ్యంటే దాన్ని సరిగా లేదు, ఫిక్స్ చేయాలా. పాపంలో సరిగా పాపం చేస్తున్నా దాన్ని ఫిక్స్ చేయాలా పాపాన్ని. నీలో లోపం ఉంది దాన్ని ఫిక్స్ చేయాలా, నీకు బలహీనత ఉంది దాన్ని ఫిక్స్ చేసుకోవాలా, లేకపోతే నీ కోపం అనే బలహీనత దాన్ని ఫిక్స్ చేసుకోవాలా, నీకు చికాకు ఉంది, లేకపోతే ఇంకేదో ఉంది, నీ నీ వ్యక్తిగత జీవితంలో చాలా ప్రాబ్లం, అసూయనో ద్వేషమో కలహమో తెలియనటువంటి ఒక భయంకరమైనటువంటి నీ జీవితంలో ఒక అవలక్షణం ఉంది. దాన్ని ఏం చేయాలా, ఫిక్స్ చేయాలా. ప్రాబ్లం అలాగే పెట్టుకోవద్దు. లేదా అమెండ్మెంట్ అంటాం, సవరణ. నీకు ఒక సమస్య ఉంది అని తెలిస్తే దాన్ని ఫిక్స్ చేసుకోకుండా నువ్వు ఉంటున్నావు అని అంటే నీకు అర్థం చేసుకోవాలి నువ్వు ఎక్కడ, ఎందుకు నువ్వు ఎదగట్లేదు, ఎందుకు నువ్వు దీవించబడట్లేదు తెలుసా నీకు. కరెక్షన్ లేని చోట బ్లెస్సింగ్ ఉండదని తెలుసా అని పోనీ ఇదన్నా తెలుసా కనీసం మీకు. ఈ లాజిక్ ఇవన్నీ పక్కన పెట్టండి. కరెక్షన్ మనం తృణీకరిస్తే బ్లెస్సింగ్ ఉండదని తెలుసా పోనీ. నువ్వు ఎదగాల్సినంత ఎదగవని తెలుసా ఆ ఏరియాలో. హలో, మాట్లాడరేంటండి? ఈ లోకంలో ఎవరైనా మీకు ఎందుకు విలువిస్తారో తెలుసా అండి? ఒక్క మాట చెప్పండి, మీకు ఎవరైనా ఎందుకు విలువిస్తారు? హలో, ఒక మాట అడుగుతున్నా, మీకు విలువ ఉందా? ఒకవేళ మీకు వాల్యూ అనేది ఉందా? ఉంటే వాల్యూ కారణం ఏంటో చెప్పగలుగుతారా? చెప్తానండి. క్యారెక్టర్ ఇస్తాడు. సో పనే. ఈ ప్రపంచంలో ప్రపంచ మానవులందరూ లోకమంతా నీకు విలువడానికి కారణం కాలం పని. తెలుసా మీకు ఆ విషయం? అందరూ తెలిసిందే. క్యారెక్టర్ ఎవడు, నీ క్యారెక్టర్ ఏంటిదని ఎవడు అడగడు.
ఏం పని చేస్తున్నావు అని మాత్రమే అడుగుతారు ఎక్కడికి వెళ్ళినా. అవునా? నీ జీతం ఎంత అని మాత్రమే అడుగుతారు. అవునా అండి? నీ గుణగణాలు చెప్పు బాబు అని అడుగుతారు ఎవరైనా? ఎప్పుడన్నా అడిగిరండి ఎవరైనా నువ్వు మంచోనివా చెడ్డోడు అని ఎక్కడన్నా? మీరు ఎవరైనా ఇంటికి వెళ్తే బాబు ఇంతకు నువ్వు మంచోనివా చెడ్డోడు అడిగారు ఎప్పుడైనా? హలో, ఎవరో క్యారెక్టర్ అన్నారు కాబట్టి ఈ ప్రశ్న వేయాల్సి వచ్చింది. సరే, అవునండి. సరే. నాకు తెలిసి ఎవరు అడగలే. బహుశా అలా అడిగితే బాగుండేమో బహుశా. ఈ ప్రపంచంలో ఎవరు కూడా నువ్వు మంచోడువా చెడ్డోడు అడగడు. నీ గుణం ఏంటిది బాబు అని అడగడు ఎవడు. నీ గుణం అడగాడు, నీ కులం ఏంటిది అని అడిగేటోడు ఉంటాడు కానీ గుణం ఏంటిది అని ఎవడు అడగాడు. చేస్తే నేను కొంచెం మంచిది. సహజంగా లోకమంతా అడిగే ఒకే ప్రశ్న, నువ్వేం పని చేస్తావు, ఎంత సంపాదిస్తుంది. అవునా? అంటే విలువ నీదా నీ పనిదా? మనం ఏమనుకుంటారంటే అబ్బా ఈ వ్యక్తి అబ్బా నన్ను బాగా గౌరవిస్తున్నాను అనుకుంటారు. రాంగ్ అది. ఫస్ట్ ఈ సైకలాజికల్ ప్రాబ్లం చేంజ్ కావాలా. ఈ అంటే థాట్ ప్రాసెస్ మనలో మార్చుకోవాలా. నీకు విలువ ఇచ్చేది నీ పనిని బట్టి, నీ జీతాన్ని బట్టి, నీ కులాన్ని బట్టో, నీకున్న హోదాని బట్టో అంతే. నీకు కూడా విలువిస్తున్నాను అనుకోవడం తప్పు. అది రాంగ్ అండర్స్టాండింగ్. తెలుసా నీకు? నిజం చెప్పండి, మీరు ఏ పని పాట లేకపోతే మీకు ఎవరైనా విలువిస్తారా? ఆ? నీ ఇంట్లో నీ భార్య కూడా విలువ పని చేయకపోతే. నీ పిల్లల్ని నేను పట్టించుకోరు. అవునా? నీ సొంత తల్లిదండ్రులను నేను లెక్క చేయరు. నిజమా కదండి? అంటే తల్లిదండ్రులకు కొంచెం తల్లికి ఎక్కువ ప్యాంపర్ చేస్తే అది వేరే విషయం. అది అట్లా ఇక దాన్ని భరిస్తుంది. కానీ ఈ భూమి మీద మనల్ని మనగా ప్రేమించింది ఒక దేవుడు ఒక్కడే అండి. మనం పాపల మెండగా ప్రేమించాడు అంతే, ఇంకా వేరే ఎవడు అలా ప్రేమించలేడు. కానీ ఆ పాపులుగా ఉండొద్దు, కరెక్షన్ చేసుకోమంటున్నాడు దేవుడు. కానీ అది ఇష్టం, మళ్ళీ ఇష్టం లేదు. చూడండి, మనల్ని పాపులుగా ఉండినప్పుడే ప్రేమించిన, మనల్గా ప్రేమించిన ఒక వ్యక్తి దేవుడు. కానీ అది దేవుడు చెప్పినా మనం సరి చేసుకొని చూసినాం, అది ప్రాబ్లం అంటాను నేను. ఈ లోకం నిన్ను నీ పనిని బట్టి, నీ జీతాన్ని బట్టి, కులాన్ని బట్టి, హోదాని బట్టే విలువిస్తుంది. అందుకే చాలా మంది ఎగబడేది అదే. లోకంలో చూపించుకోవడానికి నాకు కారు ఉంటేనే గౌరవిస్తారు కాబట్టి కారు కొనాలి, బంగ్లు ఉంటేనే విలువిస్తారు కాబట్టి బంగ్లా కొనాలా, ఖరీదైన కారు ఉండాలా. సో ఎందుకు ఇవన్నీ ఎగబడుతున్నారు అని అంటే విలువ అట్లా వస్తుంది కాబట్టి, వాటిని బట్టే విలువ వస్తుంది, నిన్ను బట్టి రావట్లేదు. వీళ్ళు ఏమనుకుంటారంటే నన్ను బట్టి విలువ వచ్చింది అనుకుంటున్నారు. ఎంత మూర్ఖత్వం చూడండి, ఎంత అజ్ఞానంలో ఉన్నాడు మానవుడు. అవునా? దానికోసం కొట్టుకొని చేస్తున్నారు అందుకే. నిజమో కదా? అవి కొన్ని కొన్ని అవసరతలు అంతే. విలువ అనేది నీకున్న విలువ ఏంటిది అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి విలువ వచ్చేదంటే అది నిజమైన విలువ కాదు. అది మోసపు విలువ. నీ బంధువులు, నీ స్నేహితులు, నైబర్స్ నీకు ఆస్తిని బట్టో, నీకు ఉన్నటువంటి ఏదో దాన్ని బట్టి గౌరవిస్తున్నారు, వస్తు వాహనాలను బట్టి నేను గౌరవిస్తున్నారంటే అది జీరో. అవునా? జీరోనా? మార్కులు ఉన్నాయి అక్కడ? హలో అండి, ఒక్కసారి అవి అన్ని కోల్పోయి చూడండి, అదే బంధువులు, అదే స్నేహితులు నీ దగ్గర కూడా రారు. నిజమా కదా? అంటే మనుషుల దగ్గర విలువను కోరుకొని మనుషులకు నచ్చినట్టుగా జీవిస్తున్నాం. మరి నిన్ను ప్రేమించే దేవుడు నీ జీవితాల్లో ఇంకా మార్పు తీసుకురావడానికి చేస్తున్నటువంటి కరెక్షన్ ని, దిద్దుబాటుని, సవరణని ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? ఇంకా అడ్జస్ట్ కావాలా. మూడోది అడ్జస్ట్మెంట్. అవును, నువ్వు కొన్ని విషయాలు అడ్జస్ట్మెంట్ కావాలి, సరి చేసుకోవాలి. నేను ఇక్కడ అస్సలు అడ్జస్ట్ కానండి అని అంటే కుదరదు. ఇంట్లో అడ్జస్ట్ కావాలి, భార్యాభర్తల మధ్యలో అడ్జస్ట్మెంట్స్ ఉండాలా. చాలా మంది అడ్జస్ట్ కాదు. అందుకే విభేదాలు, గొడవలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఎక్కడెక్కడికో దారితీస్తుంది. రెక్టిఫికేషన్, లోపాన్ని తొలగించి సరిచేయట. రెక్టిఫై చేసుకో. ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ లోపం ఉంది నీ జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ లోపం ఉంది, నీ ఆర్థిక డిసిప్లిన్, క్రమశిక్షణలో ఎక్కడ లోపం ఉంది, నీ మాటల్లో ఎక్కడ లోపం ఉంది, నీ ప్రవర్తనలో ఎక్కడ లోపం ఉంది, నీ ఎమోషన్స్, నీ భావోద్రేకాల్లో ఎక్కడ లోపం ఉంది, ఇవన్నీ సరి చేసుకుంటూనే ఉండాలా. జీవితం సరిపోదండి మనిషి మారడం, జీవితకాలం సరిపోదు. అవట్లా
చాలా మంది జీవితంలో అవ్వట్లేదు. ఎందుకంటే ట్రై చేయట్లా. దేవుని మీద ఆధారపడట్లేదు. ఇంతకుముందు మీరు ఎబ్రిలో విన్నారు కదా, యేసు ప్రభు మీద ఆధారపడడం, మనకి బలహీనతలు ఆయన మీద ఆధారపడడం. 2వ అధ్యాయం 17-18 వచనాలు చేయట్లే మనం. అందుకే మన క్యారెక్టర్ మారట్లా. దేవుడు విలువిచ్చేది మన మన క్యారెక్టర్కి. అఫ్ కోర్స్ ఆయన కూడా మన పనికి విలువిస్తాడు ఖచ్చితంగా. తెలుసా మీకు? సోమరిపోతులను బలా నమ్మకమైన దాసులను మెచ్చుకోడు రేపు ఆయన. మనం ఫెయిత్ఫుల్ లో నేర్చుకున్నాం మాట, అవునా? ఏమో బహుశా అంటాడేమో రేపు సోమరిపోతులు, అబ్బా బలా నమ్మకమైన నా మంచి దాసుడు అంటాడు కదా, అంటాడు అనడా? అలా అండి మాట్లాడరు ఏంటండి? ఇప్పటికీ నాకు అప్పగించిన బాధ్యతల్లో నేను సరిగా పని చేయకపోతే ఆ ఒక్క పూట కూడా తినాలనిపించేది, వాస్తవం చెప్పాలి అంటే. అంటాడా రేపు దేవుడు నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా నువ్వు సీరియస్ గా పని చేయకపోతే బలా నమ్మకమైన దాసుడు అంటాడా? అనడు కదా. మరి అదేంటండి? దేవుడు కూడా నీకు అప్పగించిన పని నమ్మకంగా చేస్తేనే మెచ్చుకుంటాడు. నువ్వు సరి చేయబడట్లే. రెక్టిఫై చేసుకో. నిన్ను ఎక్కడ తప్పిపోతున్నావు, ఏ విషయంలో తప్పిపోతున్నావు, రిపేర్, మరమ్మత్తు మరమ్మత్తు చేసుకో. రిపేర్ కావాలి, నువ్వు ఇంకా ఎక్కడో లోపాలు చాలా ఉన్నాయి. ఉం? కొన్ని బండ్లలో ఇంజన్ ప్రాబ్లం ఉంటే కొన్ని బండ్లకు బోర్కు వచ్చినాయి, కొన్ని బండ్లలో ఇంకొక రకరకాల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్రేక్ ప్రాబ్లమ్స్, క్లచ్ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బండ్లంటే మనమే అండి, మనమే. బండ్లంటే నిజంగా కార్ల గురించి నేను ఇక్కడ మాట్లాడట్లా. మనం కూడా రిపేర్ అవసరం మన కొన్ని ఏరియాలలో, అవునా? సో ఇంప్రూవ్మెంట్, మెరుగుదల, మెరుగుదల చేసుకో. నిన్ను మెరుగవుతున్నావా నువ్వు? అన్ని విషయాల్లో మెరుగవుతున్నావా? ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో, మానసికంగా మెరుగవుతున్నావా? ఆలోచనలో మెరుగవుతున్నావా? ఆర్థికంగా మెరుగవుతున్నావా? ఆర్థిక అంటే ఏమంటారు, క్రమశిక్షణ రాహిత్యంలో మెరుగవుతున్నావా? మంచి క్రమశిక్షణ పెంచుకుంటున్నావా? ఇంతకుముందు జరిగినటువంటి తప్పులను సరిదిద్దుకుంటూ, ఇంతకుముందు చేసిన పొరపాట్లను సవరించుకుంటూ, ఇంతకుముందు చేసిన వాటిని, అలాంటి మిస్టేక్స్ మరలా చేయకుండా నిన్ను నియంత్రించుకుంటున్నావా? నిన్ను నిలబెట్టుకుంటున్నావా? సరి చేసుకుంటున్నావా? చేసుకో. నీకే మంచిది, నీ జీవితానికి మంచిది, నీ కుటుంబానికి మంచిది, నీ వ్యక్తిత్వానికి మంచిది అది. అలాగే ఉండిపోకు దయచేసి. అదే జీవితంలో కొనసాగకు. మార్చుకో. మార్చుకోవాల్సిన చోట మార్చుకో. ఉన్నప్పుడు ఆనందించు, సుఖపడు, తప్పేం కాదు. అయితే ఉన్నప్పుడు మొత్తం సుఖపడి చిన్న కష్టం రాగానే మళ్ళీ ఆ కింది మీదే పరిస్థితి రాకూడదు. రివిజన్, పునర్విమర్శ చేసుకో, రివైజ్ చేసుకో. రోజంతా నువ్వు ఏం చేసినావు ఒకసారి పునర్విమర్శ చేసుకో. రోజంతా ఏ విషయాలు ఎలా ఉన్నావు పునర్విమర్శ చేసుకో. ఐ నో వెరీ వెల్, బలహీనతలు నాకు చాలా బాగా తెలుసు అండి. బలహీనతలు ఎంత ప్రమాదకరమైనా నాకు తెలుసు. ఒక బలహీనత నుంచి వెళ్ళి మనిషి బయటపడాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. దాన్ని జయించాలంటే క్రీస్తు మీద ఎంత ఆధారపడాలో తెలిసి ఉండాలి, ఎంత వేడుకోవాలి, దేవుని మీద కృపకై ఎంత కోరుకోవాలో తెలిసి ఉండాలి. దిద్దుబాటు లేదు ఈరోజు చాలా మందికి. అంటే నిన్ను అది చేసుకో, మోడిఫికేషన్, మార్పు చేసుకో, నిన్ను మాడిఫై చేసుకో. అలాగే ఉండిపోకు. బైబిల్ చెప్తుంది క్రీస్తులాగా మారమని చెప్తుంది, ప్రాచీన స్వభావాన్ని వదులుకోమని చెప్తుంది, నవీన స్వభావాన్ని ధరించుకోమని చెప్తుంది, నూతన హృదయాన్ని కలిగి జీవించమంటుంది. మోడిఫై కావాలను, అలాగే ఉండిపోవద్దు, క్రీస్తులాగా మారాలా. అన్ని విషయాల్లో ఒక విషయం గురించి మాట్లాడట్లా. ఎమెండేషన్, దిద్దుబాటు, సవరణ, రిఫైన్మెంట్, మెరుగైన రూపంలో మార్చబడడం. రిఫైన్డ్ ఆయిల్ అంటాం కదా, ప్యూరిఫికేషన్ చేయడం, ఇంకా మెరుగైనటువంటి రూపంగా మారాలా. క్రైస్తవులకు రిఫైన్మెంట్ ఏంటో తెలుసా? శ్రమలే, కష్టాలే, కన్నీళ్ళే, బాధలే, అవునా? నేను ప్యూరిఫై చేసేది కష్టాలే. పేతురు చాలా స్పష్టంగా రాశాడు, ఈ శ్రమలు అంటే నేను ఇంకా శుద్ధ సువర్ణంగా మారుతాయి. బంగారము అగ్ని పరీక్షకు నిలబడినప్పుడు అది శుద్ధ సువర్ణంగా మారుతుందంట. అలాగే క్రైస్తవులు కూడా శ్రమలు ఎక్కువైతే ఇంకా మంచిగా, ఇంకా ప్యూర్ గా తయారవుతారంట. అవునా? అవునా అండి? ఎస్, ఇవన్నీ దేవునికి ఇస్తున్న అవకాశాలే. లాస్ట్ టైం గూడూరులో మనం చాలా వివరంగా మాట్లాడుకున్నాం కదా.
నీ భర్తే నీకు శ్రమ కష్టం అనుకుంటే నీ భర్త ద్వారా భార్య ప్యూరిఫై అవుతుందని అర్థం అక్కడ. నీ భార్య వల్ల నీకు అన్ని సమస్యలు అనుకుంటే నీ భార్య వల్ల నువ్వు ప్యూరిఫై అవుతున్నావు. దేవుని స్తుతించు, అక్కడే స్తుతించు దేవుని. ఈ కండిషన్ నాకు ఇచ్చిన మంచిది, ఎందుకంటే ఇలా ఇవ్వకపోతే నేను ప్యూరిఫై కాలేను ఇంకా. అదే ప్యూరిఫై కావాలను. దాన్ని నెగిటివ్ గా తీసుకోవద్దు, పాజిటివ్ గా తీసుకొని ప్యూరిఫై కావాలి, అప్పుడు లాభం. నెగిటివ్ తీసుకుంటే ప్రమాదం, నష్టం అది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు దొరికిన పాస్టర్ ఏం దైవికమైన వ్యక్తి కాదు, వాక్యానుసరమైన బోధకుడు ఏం కాదు. అతని వల్ల నేను ఏమయ్యాను? ప్యూరిఫై అయ్యాను. వాస్తవం చెప్పాలంటే ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను అతని వల్ల. ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను అతని వల్ల. నేను దాన్ని బట్టి చాలాసార్లు దేవుని స్తుతించిన. ప్రభా, నువ్వు ఇలాంటి వ్యక్తి నా జీవితంలో అనుమతించినందుకు నేను నిజంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకో తెలుసా? అలాంటి వ్యక్తి నా జీవితంలో అనుమతించబడడం వల్ల నేను బైబిల్ ఎక్కువ చదివాను, ఎక్కువ పరిశీలన చేశాను, ఎక్కువ స్టడీ చేయాల్సి వచ్చింది. అది నాకు బ్లెస్సింగ్ అయ్యేది. దాన్నే నేను మెట్టుగా మలుచుకొని అక్కడ నుండి ఎక్కొచ్చున్నా. నేను వాస్తవం చెప్పాలంటే అక్కడే నేను ఒక్కొక్క దాన్ని మెట్టుగా మలుచుకొని వచ్చాను. నాతో ఉన్న వాళ్ళందరూ తెలుసు అది ఎట్లా మెట్లుగా మలుచుకున్నాను. సో నీ శ్రమ, నీ కష్టం, నువ్వు రిఫైన్ కావాలా, నీ రూపంలో మార్పు జరగాలి అని అంటే ఏం కావాలో తెలుసా? ఉండాలా కష్టాలు, శ్రమలు. యేసుప్రభు హెబ్రీ గ్రంథకర్తలు చెప్తున్నాడు, కానీ పొందిన శ్రమల వలన విధేయత నేర్చు. విధేయత లేదని అర్థం కాదు అక్కడ. మానవ శరీర సంబంధంగా చెప్తున్నాను ఆయన. ఆయన ఫుల్లీ మ్యాన్ గా ఉన్నప్పుడు, ఒక మానవ శరీర ఆకారంలో ఉన్నప్పుడు గురించి మాట్లాడు. సో ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్న సమయం గురించి మాట్లాడు. అందుకే ఆడ మెన్షన్ చేస్తారు శరీరధారిగా ఉన్న. సో శరీరంలో ఉన్నప్పుడు ఆయన శ్రమల వలన ఒబిడియన్స్ నేర్చుకున్నాడు. మనకెందుకు ఈ రిఫైన్మెంట్ లేదు అని అంటే మనకు శ్రమలు లేవు. కంఫర్ట్ జోన్ లో ఉండాలనుకుంటున్నాం కదా అంటే, నిజం చెప్పండి, వెరీ కంఫర్ట్ జోన్ కావాలి మనకు, అన్ని కంఫర్ట్స్ ఉండాలి. సో అందుకే మన జీవితంలో ఒకవేళ శ్రమ వచ్చిన, కష్టాన్ని వచ్చినా దాన్ని ఏం చేస్తున్నాం అంటే మన సొంత శక్తి చేత జయించాలని చూస్తాం. అందుకే అక్కడ మనకు దానివల్ల ఉపయోగం జరగట్లా, నష్టం జరుగుతుంది లాభం కంటే. శ్రమ వలన లాభం జరగాల, మనకు నష్టం జరగకూడదు. నువ్వు శ్రమ వల్ల నష్టపోతున్నావు అంటే అది సరైన శ్రమ కాదు నీకు. లాభం అంటే ఏదో ఒక లాభం అంటే మళ్ళీ ఆర్థిక సంబంధం అవి కాదు. లాభం అంటే ఏదో ఒక మేలు, క్రీస్తులాగా మారే మేలు, ఒక గుణం మార్చుకునే మేలు, ఒక వ్యక్తి బలహీనత మార్చుకునే మేలు, అది జరగాల. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో జస్ట్ ఇది న్యూట్రల్ జనరల్ సినోనిమ్స్ 10 దాకా చూసాం మనం. సరి చేయబడటం, సరిదిద్దుకోవడం, సవరణ చేసుకోవడం. తప్పులు జరుగుతున్నాయి మన లోపల, అవునా అండి? నిజం చెప్పండి, మనం అందరం పర్ఫెక్టా? హలో అండి, నేను పర్ఫెక్ట్ అని చెప్పండి ఎవరైనా. మేము పర్ఫెక్ట్ అండి, లోపం లేదు మాకు, కాబట్టి మేము అందుకే సరిదిద్దుకుంటలేము. మాకు సరిదిద్దుకునే అంత అవసరం లేదు, మాకు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు అని చెప్పగలుగుతారు ఎవరైనా? ఏ విషయంలో నాకు సరిదిద్దుకోవాల్సిన అవసరం లేదని చెప్పగలుగుతారా? నో, ఎవరు చెప్పలేరు. ఐ డోంట్ థింక్ సో. మీలో ఎవరన్నా అలా ఉన్నారు అనుకోవచ్చా? నెవర్ కదా, ఎప్పటికీ కాదు. సో వీఆర్ వెరీ వీక్ పీపుల్. మనందరూ తెలుసు, మనం చాలా బలహీనం అని తెలుసు. మరి ఆ బలహీనతలన్నింటిలో మనల్ని ఎప్పుడైనా సరి చేస్తున్నప్పుడు, నిజం చెప్తున్నాను, కొన్ని బలహీనతలు మనకు చూపించే వాళ్ళు ఉండరండి. అలాంటి చూపించే వాళ్ళు ఉండడం ధన్యులండి, తెలుసా? సో దాదాపు నేను 2 స్లైడ్లో చేశాను, అంటే 2 స్లైడ్స్ మనం చూసాము. బట్ నేను దాదాపు ఈ రోజు మీతో మాట్లాడుతూ 25 స్లైడ్స్ చేశానండి, తక్కువలో తక్కువ. చాలా ఇంపార్టెంట్ విషయాలు చూశాను. ఇవన్నీ కూడా చూడొచ్చు. బైబిల్ బేస్డ్ కరెక్షన్ టర్మ్స్ ఇవి, దిద్దుబాటు, గద్దింపు. సో ఇవన్నీ మీరు చూడొచ్చు. నేను ఇది అవసరం బట్టి నేను నెక్స్ట్ వీక్ మాట్లాడతాను. అలాగా చాలా ఉన్నాయి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. నేను బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇమేజ్ పెట్టాను ఈరోజు, వెతకంగా దొరికింది, చాలా కష్టంగా. ఏం కనిపించిందండి?
ఏముంది బ్యాక్గ్రౌండ్ లో? హలో, మీరు త్వరగా స్పందిస్తే నేను ముగించేస్తాను, ఎందుకంటే లేట్. పెన్సిల్ అన్న తప్పు. ఓకే, ఒక పెన్సిల్ అండ్ ఒక ఎరేజర్ మీరు చూస్తా ఉన్నారు కదా. పెన్సిల్ అండ్ ఒక ఎరేజర్. ఈ పెన్సిల్ ఈ ఎరేజరు చాలా కాలం నుంచి వెళ్ళి స్నేహం చేస్తున్నాయి, కలిసి నడుస్తాయి, అవునా, కలిసిపోతున్నాయి అన్నమాట. స్నేహం చేస్తా ఉన్నాయి, వెళ్తున్నాయి 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 అన్నమాట. అలా వెళ్తున్నప్పుడు పెన్సిల్ అప్పటి వరకు ఎరేజర్ ని చాలా లైట్ గా తీసుకుంటుంది, ఎరేజర్ పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు వాస్తవం చెప్పాలి అని. పెన్సిల్ తప్పు చేసిన ప్రతిసారి ఎరేజర్ సర్దిద్దుతుంది, కరెక్షన్ చేస్తుంది, దిద్దుబాటు చేస్తుంది. పెన్సిల్ అడ్డదిడ్డం గీసినప్పుడల్లా ఎరేజర్ వచ్చి ఏం చేస్తుంది, దాన్ని చెరిపేస్తుంది, క్రమంగా సక్రంగా వంకరగా స్ట్రేట్ గా గీసే విధంగా హెల్ప్ చేస్తుంది. సో చాలా మంది సమాజంలో ఏమవుతున్నారంటే పెన్సిల్ మెచ్చుకుంటున్నారు. అబ్బా నువ్వు బాలే రాస్తున్నావు, చాలా అద్భుతంగా రాస్తున్నావు, నువ్వు అసలు భలే ఉన్నావు తెలుసా అసలు అని అందరు పెన్సిల్ని మెచ్చుకుంటున్నారు. రబ్బర్ని ఎవరు మెచ్చుకోరు నాకు తెలుసు ప్రపంచంలో, ఎరేజర్ని ఎవరు మెచ్చుకోరు. సో పెన్సిల్ అలా మెచ్చుకుంటా ఉన్నారు. ఒకరోజు పెన్సిల్ కూర్చొని ఆలోచిస్తుంది, అరే నాకు ఇంత ఘనత వచ్చింది, నాకు ఇంత మెప్పు వస్తుంది, నేనేం చేసిన ఇంతకి, అసలు నేనేం పర్ఫెక్ట్ కాదు, నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాను, నాకు తప్పులు చేసే గుణం ఎక్కువ, నాకు చాలా బలహీనతలు ఉన్నాయి, నేను రాస్తే తప్పు రాస్తా, బొమ్మ గీస్తే తప్పు గీస్తా, ఆ, నా లోపల చాలా లోపాలు ఉన్నాయి, అయినా నాకు ఇంత ఘనత ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తుంది అనమాట. ఆలోచిస్తున్నప్పుడు తనకు అర్థమైంది, అరే ఈరోజు నాకు ఇంత మంచి పేరు రావడానికి, ఈరోజు నేను ఇంత ఘనపరచబడడానికి కారణం ఎరేజర్ కదా, అయ్యో నేను ఈ రోజు వరకు దాన్ని గుర్తించనే లేదు అని ఎరేజర్ సారీ పెన్సిల్ ఎరేజర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది అనమాట. ఏమని, ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పింది. అయ్యో నాకెందుకు సారీ చెప్తున్నావు అంటే, లేదు లేదు నీకు సారీతో పాటు నీకు ఒక పెద్ద థ్యాంక్స్ కూడా అని చెప్పాలా, అసలు నువ్వే లేకపోతే నా లైఫ్ లో, నువ్వు లేకపోతే నా లైఫ్ లో ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా, అన్ని తప్పులే ఉంటుండే నా నోట్బుక్ అంతా కూడా, అంటే నేను ఎక్కడ రాస్తే అక్కడ అన్ని తప్పులే ఉండేటివి, నువ్వు ఉండడం వల్ల ఈ తప్పులు సరిదిద్దబడ్డాయి, ఇవి ఉండడం వల్ల నేను వంకర గీసి నువ్వు సరిదిద్దగానే మళ్ళీ స్ట్రేట్ గీసుకుంటూ వెళ్తున్నాను అలాగా, అసలు నువ్వే లేకపోతే అసలు ఈ ఘనతంతా నీకు దక్కాల, వాస్తవానికి ఈ యొక్క గౌరవం నీకు దక్కాల, కానీ నాకు దక్కింది, ఇది నాకు దక్కడానికి కారణం నువ్వే, నన్ను సవరించడానికి ఈ కార్నర్ అరిగిపోయావు, నువ్వు ఆ కార్నర్ అరిగిపోయావు, ఇటు అరిగిపోయావు, అటు అరిగిపోయావు, నాకు ఈ ఘనత రావడానికి నిన్ను మొత్తం అరగొట్టుకున్నావు నీ లైఫ్ని, తెలుసా నువ్వు ఎంత త్యాగం చేసావు, నీకు అర్థమవుతుందా, నన్ను సరి చేయడానికి నువ్వు మొత్తం అరిగిపోయావు, అరిగిపోతూనే ఉన్నావు అని చెబుతుందంట. మీ జీవితంలో కూడా చాలా మంది, మీ జీవితంలో నిజం చెప్పాలంటే మిమ్మల్ని కరెక్షన్ చేసే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. చెప్పండి, ఒక నలుగురు పేర్లు చెప్పగలుగుతారని మీ జీవితంలో ఏ తప్పు చేసినా మిమ్మల్ని సరిదిద్దే వాళ్ళు ఒక నలుగురు పేర్లు చెప్పగలుగుతారా? హలో హలో లేదు లేదు. ఆ, ఎందుకంటే ఫస్ట్ అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉంటాం, వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉండం, సరదాగా సంఘంలో సరదాగా మాట్లాడటంతో మనం ఇతర విషయాలు మాట్లాడుకుంటుందో ఇంకెక్కువ క్లోజ్గా ఉంటాం, అవసరంలో ఉన్న వారితో ఎక్కువ క్లోజ్గా ఉంటాం. కానీ ఇక్కడ ఈ విషయం ఇక్కడ షేర్ చేసుకుంటే, అరే ఇది ఏమన్నా కరెక్షన్ చేస్తారా ఏమన్నా భయం ఉన్న చోట మనం పంచుకోవాలి, అవునా, అలాంటి వాళ్ళతో క్లోజ్ కూడా ఉండం. అయ్యో అలా కాకు, ఇలా అంటే ఇలా చేస్తే బాగుంటుందేమో అని సలహా ఇచ్చే వాళ్ళతో కూడా దూరంగా ఉంటాం మనం. తెలుసా మీ లైఫ్ లో కరెక్షన్ చేసేవాడు దొరకడం అనేది ఒక లక్కీగా తీసుకోవాలి, ఒక అదృష్టంగా ధన్యతగా భావించాలి. సరే నేను లక్కీ అనే పదం విత్డ్రాల్ అవుతున్నాను, ధన్యతగా భావించాలి. అదృష్టం అనే పదాన్ని, లక్కీ అనే పదాన్ని, నేను ఫార్చునేట్ అనే పదాన్ని హ్మ్, పక్కన పెడుతున్నాను. ధన్యత అండి, మన జీవితంలో కరెక్షన్ చేసేవాడు ఉండడం ధన్యుడు. అలాంటి వారికి దూరంగా ఉంటే మన లైఫ్ బాగుపడదు, మన లైఫ్ ఎదగదు, మన లైఫ్ పరిపూర్ణతలోకి రాదు. క్రీస్తు మన జీవితంలో కొంతమందిని అనుమతిస్తాడు మనల్ని అలా పరిపూర్ణతలోకి తీసుకురావడానికి, అది క్రీస్తే కదా అనుమతించింది. అఫ్ కోర్స్ 100% మన జీవితాలను కట్టేది క్రీస్తే, దేవుడే. కానీ మన జీవితంలో ఈ పరిస్థితులను, వ్యక్తులను అనుమతించేది కూడా ఆయనే కదా, దేవుడే కదా, క్రీస్తే కదా.
మరి అలా అనుమతించబడినటువంటి వ్యక్తులకు మనం దూరంగా ఉంటే మనం ఎలా సరి చేయబడతాం, ఎలా సవరణ చేసుకుంటాం, ఎలా లోపాలని దిద్దుకోగలుగుతాం, ఎలా మన బలహీనతలు ఓవర్కమ్ చేయగలుగుతాం, ఎలా మనం మెరుగవుతాం, ఎలా మనము మార్పు చెందుతాం, ఎలాగ మనం మెరుగైనటువంటి రూపంలోకి రాగలుగుతాం ఒకసారి ఆలోచించండి. ఏమన్నా వేరే వేరే అదర్ మార్గం ఉందా? ఇంకేమైనా దారి ఉందా? అదర్ వే ఏమన్నా ఉందా? మనకి లేదుగా. చూడండి, తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం అంటాడు 11-12 వర్షం మీరు చూడండి ఏమంటాడు అక్కడ. మీ పైన నాయకులుగా ఉన్నవారు అంట బుద్ధి చెప్పు వారిని, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయమంటున్నాడు. గౌరవించాలంటే ఎవరిని? బుద్ధి చెప్పేవారిని. అసలు ఈరోజు బుద్ధి చెప్పేవాళ్ళు లేకనే చెడిపోతున్నారు జనాలు. అలాంటి బుద్ధి చెప్పేవారిని కలిగి ఉండకపోవడం అనేది బాధ కలిగించే విషయం. సో చాలా విషయాలు మనం సవరించుకోవాలి. ఆర్థిక సంబంధ విషయాల్లో, కుటుంబ విషయంలో, భార్యాభర్తల ప్రేమ విషయంలో, ఎమోషన్స్, రిలేషన్షిప్స్, సంఘ సహవాసము, బోధ, మీరు మాట్లాడుతున్న మాట ఎవరన్నా సరి చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ అరే అదే మిస్టేక్ చేయకూడదు అనుకోవాలి. రిపీట్ చేయకూడదు ఒక మిస్టేక్ని, మార్చుకోవాలి. ఎందుకు నువ్వు అది చేస్తున్నావు అంటే నీకు అలాగే చేయడం, నీకు అలా అనుకూలంగా ఉంది అది అలా చేయడం. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక భక్తుడు అంటే అది ప్రార్థన చేశాడు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, థామస్ ఏ కంపీస్ అనుకుంటా, థామస్ ఏ కంపీస్, క్రీస్తు అనుకరం అందులోదే అనుకుంటున్నాను, గుర్తొస్తలేదు నాకు ఎగ్జాక్ట్లీ. ఒక మాట ఉంటుంది ఆయన ప్రార్థనలో అనుకుంటా, ఆయన ప్రార్థన, దేవా నన్ను పొగిడే వారికి నన్ను దూరం పెట్టు, నన్ను సరి చేసే వారికి నన్ను దగ్గర చేయన్నాడు ఆయన. నన్ను పొగిడే వారికి నన్ను దూరం పెట్టు, నన్ను సరి చేసే వారికి నన్ను దగ్గర చేయన్నాడు. అంటే ఎంత ఛాలెంజింగ్ ప్రేయర్ అండి. అలా చేయగలుగుతావు నిజం చెప్పండి. మీరు ఎప్పుడన్నా అలా చేశారా ప్రార్థన, అలాంటి ప్రార్థన? హలో, మాట్లాడరు ఏంటండి? చేయలేదు. చేస్తారు ఎవరైనా? నన్ను సరిచేయడు ప్రభా, నేను కొంచెం తప్పిపోతున్నాను, నన్ను గద్దించేవాళ్ళు లేక, బుద్ధి చెప్పేవాళ్ళు లేక నేను పాడైతున్నాను, నాకు అలా బుద్ధి చెప్పేవాడు కావాలి నా జీవితంలో, నన్ను గద్దించేవాడు కావాలి, నన్ను హెచ్చరించేవాడు కావాలని అడుగుతున్నారా దేవుని? మీరు అడగపోతే ఇవ్వలేడండి, నిజంగా చెప్తున్నాను అది. ఎందుకంటే ఒకవేళ మీకు అది స్వతహాగా లేదనుకో, మీ జీవితంలో కనీసం వేరేటోళ్ళ ద్వారా కార్యం జరగాల. మనకు మనం స్వతహాగా ఎన్ని విషయాలు మార్చుకున్నా ఇంకా లోపాలు ఉంటాయి. కానీ మనం చూడలేనివి, మనం గ్రహించలేనివి ఎదుటి వ్యక్తి దేవుడు చూపించగలుగుతాడు మనకి, అవునా? అందుకే దేవుడు అలాంటి వ్యక్తులను కావాలడు, నన్ను హెచ్చరించేవాడు కావాలి, బుద్ధి చెప్పేవాడు కావాలి, నన్ను ఖండించేవాడు కావాలా అని అడగాల. ఒకసారి కీర్తనలు, దావీదు కూడా ఇలాంటి ప్రార్థన చేసినట్టు ఒకసారి కీర్తనలు చూస్తారా? 141 5వ వచనం. హలో అండి, చదువుతారా ఎవరైనా? కీర్తనలు 141 5వ వచనం అండి. అయ్యో, బైబిల్ కూడా పట్టుకోలేట్లేదు మీరైతే. అది చూస్తే నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఏంటిదంట? మళ్ళీ చదవండి అది. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, ఉమ్. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఇది అంగీకరిస్తారండి నిజంగా మీరు? ఒప్పుకుంటారా మీరు మీ జీవితంలో ఇది? నీతిమంతులు నన్ను కొట్టుట ఏంటిదంట అది? కొట్టుట, నీతిమంతులు నన్ను కొట్టుట. బాధపడుతున్నాడు, తిట్టుకుంటున్నాడు కదా నీతో, నన్ను ఎవరిపై నన్ను కొడుతున్నావు అలాగా? నీతిమంతులు కొట్టుట ఆయన ఉపకారం అనుకుంటున్నాడు, నీతిమంతులు గద్దించుట తైలాభిషేకం అంట. ఎంత అద్భుతమైనటువంటి భావజాలం. అంటే అప్పుడు రాజులను తైలంతో అభిషేకించేవాళ్ళు కదా, ప్రవక్తలని, రాజులని. ఒక నీతివంతుడు గద్దిస్తేనంటే అది తైలాభిషేకం లాగా ఫీల్ అవుతున్నాడు అంట భక్తుడు. మనకి ఎవరన్నా ఏదన్నా చెబితే అస్సలు నచ్చదండి. నచ్చదు మనకి, చాలా చేంజ్ అయిపోతాం వెంటనే, మన ఆలోచన, మన యాటిట్యూడ్ అన్ని మారిపోతాయి ఆ వ్యక్తి పట్ల.
అందుకే భయం అవుతుందండి ఎవరైనా సరి చేయాలంటే. అంటే భయం కలిగిస్తున్నారు, ఆనందించడానికి బదులు భయం కలిగిస్తున్నారు ఎవరైనా సరి చేయాలంటే. అమ్మ "అరే, అలా చేయకురా, ఎందుకు అవసరమా, ఇలా ఉండండి బ్రదర్, ఎందుకు అప్పులు చేస్తూ ఉన్న దాంట్లో సంతోషంగా బ్రతుకు, అలా చేయొద్దు ఇలా చేయొద్దు" అంటే ఎవరికైనా చెప్తే నచ్చదు అవి. అయ్యో నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, నువ్వు సమయాన్ని యూటిలైజ్ చేసుకో, వేస్ట్ చేసుకోకంటే నచ్చదు. ప్రాబ్లమ్స్ పెరుగుతాయి అంటే నచ్చదు. ఉం? నేను చాలా మందిని చూసిన అలాగా. నేను ఏమైనా చేయగలుగుతాను, ఆఫ్టర్ ఆల్ ఇంతే కదా నేను కట్టుకో, అలా అనుకున్నప్పుడు కరోనా వచ్చి ప్రాబ్లమ్స్. అంటే మీకు దేవుని ప్రణాళిక అర్థం కాదండి ఇలాంటి వాళ్ళకి. దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. మనం ఎప్పుడైతే అలా అహంకారంతో మనం చేస్తామో అప్పుడే మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అమ్మయ్య, లేకపోతే మనం అతిశయించినాం అనుకో, అబ్బా ఇగో నా కష్టార్జితం చూసిన ఈ నెల నేను ఇంత సంపాదించిన, నెక్స్ట్ నెక్స్ట్ డే ఉంటుంది ఆ ప్రాబ్లం. ఎప్పుడు జీవితంలో. అందుకే ఇవన్నీ తగదు మనకి. క్రైస్తవుని తగని గుణాలన్నమాట అతిశయించడము, నేను కష్టపడితే ఏమైనా చేయగలుగుతాను, ఆఫ్టర్ ఆల్ 50,000 అంటేనే 6 నెలలు తీర్చగలుగుతా, ఇట్లా అనుకుంటారు చాలా మంది. 6 నెలలు కాదు 6 సంవత్సరాలు తీర్చలేని వ్యక్తులను నేను చూశాను. ఉం. అందుకే ఎప్పుడు కూడాను నీకున్న స్థితిని బట్టి నువ్వు ఎప్పుడు నువ్వు హంబుల్‌గా ఉండాలా. ఇంకా దేవుని దగ్గర దీనుడుగా మారాలి. ఇంకా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అన్ని విషయాలలో. చేసుకోరు అలాగా. నాకెంత పని అంటారు ఇట్లా. ఆ మనసులో అనుకుంటారు బయటకి చిటికలేకపోయినా. లోపల అనుకుంటారు ఎంతసేపు నాకు. మనం అనుకుంటాం అబ్బా నాకు ఈ కష్టం రాకపోతే అసలు నేనెంత అద్భుతంగా అది చేసేవాడినో తెలుసా, మేనేజ్ చేశాను. నీకు అదే ప్రాబ్లమ్. కష్టం ఎందుకు, కష్టం వస్తది అది. నువ్వు రాకుండాదంటే అందరూ బానే ఉంటారు. ఆ వచ్చే వాటిని నువ్వు నువ్వు యుటిలైజ్ నీకు గ్రహించలేకపోతున్నావు కాబట్టి ప్రాబ్లం నీకు. ఎవరికైనా ఊహించి కష్టాలు చెప్పి రావు, ఎలాగైనా వస్తాయి అవి. అవి వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం జాగ్రత్తగా ఉండకపోతే, అన్ని విషయాల్లో మనం కరెక్షన్ తీసుకోకపోతే, అన్ని రకాలుగా నేను ఆర్థికంగా నష్టపోయే వాళ్ళని చూశాను, కుటుంబంలో నష్టపోయే వాళ్ళని చూశాను, కరెక్షన్ తీసుకోకుండా భార్య పిల్లలను వదిలేసిన వాళ్ళని చూశాను, ఉం? అప్పుల పాలయ్యేలను చూశాం, మధ్యవర్తిత్వం చేసి నెత్తి మీద ఆ, బరువులు మోసే వాళ్ళని చూశాం. చూస్తూనే ఉన్నాం, ఎంతమందిని చూడాలో తెలియదు. అందుకే ఆ, నేను రిలేషన్షిప్ లో ఒక మాట ఉంటది మాకు. బిబ్లికల్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ లో ఆ మాట గుర్తు చేసి ముగిస్తున్నాను. పొగడ్త హాయిగా ఉంటుందంట. పొగడ్త ఎలా ఉంటదంటే, ఒక ఇయర్ బడ్ తీసుకొని చెవులో ఇలా తిప్పుతా ఉంటే ఎలా ఉంటదంటే హాయిగా ఉంటది, సమ్మగా ఉంటది అనమాట. కానీ అది అలా తిప్పుతూ 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 లోపల గట్టిగా తగిలింది అనుకో, అప్పుడు తెలుస్తుంది అసలు ప్రాబ్లం. పొగడ్తలు ఎప్పుడు కూడా చివరిగా దాని పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అంటే నష్టమే. సామెతలు కూడా అంటారు కదా, మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. పగవానికి నువ్వు ఏం చేసినా నచ్చుతుంది. బ్రదర్ నీకు నచ్చినట్టుండు, ఎందుకు ఫీల్ అవుతున్నావు? కానీ మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తా ఉంటాడు ఎప్పటికీ. అరే నువ్వు మంచిగా ఉండాలి, ఎందుకంటే స్నేహితుడు ఎప్పుడు మేలే కోరుతాడు, నీ కీడు కోరుకో. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నేను నిలబెట్టాలని చూస్తాడు, కానీ పడగొట్టాలని ఎప్పుడు కూడా చూడు. మనమేం ఆగుతుండే ఎక్కడ కూడా చిన్న చిన్న బలహీనతల దగ్గర అయిపోతాం. నాకు ఈ బలహీనత ఉంది కదా అంట. నా బలహీనతలు జయించమనే కదా అని అర్థం. ఆ బలహీనతల దగ్గర ఆగిపోకూడదు. ఉంటాయి బలహీనతలు, దాన్ని ఇంకో రకంగా మనం సరి చేసుకోవాలి. అంతేగాని బలహీనతలు ఉన్నాయి కదని జర్నీ ఆపకూడదు ఎక్కడ కూడా. సో ఈరోజు కరెక్షన్ చేసేవాడికి అవసరం అండి. దేవుడు తను ప్రేమించిన వారిని ఖచ్చితంగా శిక్షించి గద్దిస్తాడు. ప్రేమలో శిక్ష ఉంటుంది, గద్దింపు ఉంటుంది. గద్దింపు లేని ప్రేమ నేను ఎక్కడ కూడా బైబిల్లో చూడలేదు. మీరు చూస్తే చెప్పండి, ప్రేమ గద్దింపు లేని ప్రేమ ఎక్కడ ఉందో చెప్పండి. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నిసార్లు దిద్దుబాటు చేసుకోమంటే చేసుకోకపోతే శిక్షకు అప్పగించాడు, చెరలకు అప్పగించాడు, ఎగ్జైల్ పంపించాడు. ఉం? ఇశ్రాయేల్ ప్రజల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు, గుణపాఠాలు నేర్చుకోవాలనుకుంటే, కానీ మనకు అలవాటు లేదు కదా నేర్చుకోవడం. అందుకే కష్టం. తప్పుగా అనుకోకండి, నేను కొంచెం ఇలాగా ఏమంటారు వ్యతిరేక దూరంలో మాట్లాడుతున్నాను. స్ట్రేట్ గా మాట్లాడితే ప్రాబ్లమే, వ్యతిరేక దూరంలో మాట్లాడిన ప్రాబ్లమే, ఎలా మాట్లాడిన ప్రాబ్లమే మనకి. ఎందుకంటే కరెక్షన్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రాబ్లం. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ కేర్ఫుల్. చూడండి కీర్తనగాడు ఎంత బాగా అన్నాడండి ఆ మాట. నన్ను కొట్టువాడు అంట, కొట్టువాడు తనకు ఉపకారం అంట, కొట్టువాడు. నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారం. మంచివాడు నేను బెదిరిస్తే, గద్దిస్తే, హెచ్చరిస్తే అంగీకరించండి. నీతిమంతులు
వాళ్ళ గద్దింపు నాకు తైలాభిషేకం. ఎంత ఎంత గంభీరమైన మాట అండి అది. అందుకే ఈరోజు ఎవరన్నా ఆ, కూర్చొని కౌన్సిల్ చేయాలన్నా భయం. ఎందుకంటే వాళ్ళు ఎలా తీసుకుంటారు అని. అంటే భయపడేలా చేస్తున్నారు. మేము ధైర్యంగానే ఉన్నాం చెప్పడానికి, చెప్తున్నాం కూడా. బోధ చేసినప్పుడు కరెక్షన్ చేస్తే ప్రాబ్లమే. మీకు తెలుసు, ఒక ఫ్యామిలీ వెళ్ళిపోయింది అలా బోధ చేసి కరెక్షన్ చేసినందుకే ప్రాబ్లం అయింది. అవన్నీ నష్టాలు నేను అనుభవిస్తున్నాను, మీకు అవి తెలియదు కాబట్టి. మీకు అంటే మీరు చూసిన మీ నష్టం మీకు ఎక్కువ ఉండదు, ఎందుకంటే ఎక్కువ నష్టపోయేది నేను, ఎక్కువ అనుభవించేది నేను. మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా స్ట్రగుల్ అయ్యేది నేను, ఎక్కువగా నష్టపోతాను నేను, అంటే కరెక్షన్ చేసేవాడు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కరెక్షన్ స్వీకరించుదాం. ఏమన్నాడు సామెతలు? మనం చూసాం కదా ఇంట్రొడక్షన్ 12:1. ఒకసారి చదువుకొని ముగించుకుందామా? సామెతలు 12:1 ఒకసారి చదువుకొని ముగించుకుందాం. శిక్షను ప్రేమించాడు, జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దెంపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. ఏంటిదంటే, శిక్షను ప్రేమించేవాడు జ్ఞానాన్ని ప్రేమించినట్టు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అండి. జంతువు అంటే, జంతువు కొడతాము దానికి, ఎందుకంటే దానికి గద్దింపు ఇష్టం ఉండదు కాబట్టి. అది అంటే జంతువుతనం అన్నమాట, దాన్ని అసహించుకోవడం. ఎవరైనా మనం సరి చేస్తున్నప్పుడు అసహించుకునే బుద్ధి ఏంటంటే, అది మన మానవ లక్షణం కాదు, అది ఒక జంతువు లక్షణం, పశువు లక్షణం. జంతువు అంటున్న, క్షమించాలి, పశువు యొక్క లక్షణం. డియర్ బ్రదర్స్ అండి, ఒక మాట చెప్తున్నాను, మీ జీవితంలో రబ్బర్ లాంటి ఎరేజర్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. ఎరేజర్ లేకపోతే నీకు వాల్యూ ఉండదు, నీ విలువ పెరగదండి. ఎరేజర్ నీ విలువను పెంచుతాడు. కరెక్షన్ చేసేవాడు, దిద్దుబాటు చేసేవాడు నీ యొక్క విలువను పెంచుతాడు, నీ యొక్క సామర్థ్యాన్ని పెంచుతాడు, నీ స్కిల్ను పెంచుతాడు. అది లేదు అని అంటే, నువ్వు ఒకళ్ళు బోధించాడు, కరెక్షన్ చేసేవాడు నీ బోధలో ఒక మెలకువలు నేర్చుకుంటావు, ఇంకా స్ట్రాంగ్ అవుతావు. ఆర్థికంగా లోపాలు ఉంటే కరెక్షన్ చేసేవాడు ఉంటే నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవుతావు, ఆర్థికంగా బలం పొందుకుంటావు. అంతే. కరెక్షన్ వల్ల నీకే లాభం, చేసినానికి ఏం లాభం ఉండదు. కాబట్టి నీ జీవితంలో ఎరేజర్లను కోల్పోకు, వాళ్ళు చాలా అవసరం. ఆ? భక్తుడు ప్రార్థన చేసినట్లుగా అలా ప్రార్థన చేస్తున్నాము. ఉం? ప్రభా, నాకు సహాయం దయచేయి, పొగిడే వాళ్ళ నుంచి నన్ను దూరం పెట్టి, నాకు గద్దించే వాళ్ళు కావాలి, క్రమశిక్షణలో పెట్టే వాళ్ళు కావాలా, నన్ను సరిచేసే వాళ్ళు కావాలా. నాకు సరైనటువంటి చాలా బలహీనతలు ఉన్నాయి ప్రభా, ఇన్ని బలహీనతలు ఎలా నన్ను సరిచేసేవాడు కావాలా. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అద్భుతమైన కృప మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నిజమే ప్రభా, భక్తుడు చేసినటువంటి ప్రార్థనను మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా జీవితంలో మాకు పొగిడే వాళ్ళు కాదు ప్రభా, మునగ చెట్టు ఎక్కించే వాళ్ళు కాదు మాకు కావాల్సింది. మేమేం చేసినా ఊకొట్టే వాళ్ళు కాదు, జై కొట్టే వాళ్ళు కాదు ప్రభా. మేము తప్పుడు బోధించినప్పుడు, తప్పుడు మాట్లాడినప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు, మా ఆర్థిక వనరులను దుర్వినియోగపరుస్తున్నప్పుడు, కుటుంబంలో సరిగా లేకపోయినప్పుడు, భార్య భర్తలు మేము సరిగా చూసుకోలేనప్పుడు, పిల్లల్ని సరిగా పెంచలేనప్పుడు, మమ్మల్ని గద్దించే వాళ్ళు కావాలి ప్రభా, మమ్మల్ని హెచ్చరించే వాళ్ళు కావాలి, మమ్మల్ని సరిచేసే వాళ్ళు కావాలి ప్రభా, మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టే వాళ్ళు కావాలి. అలాంటి వారు లేకపోతే ప్రభా మేము మారకపోతే ప్రభా, నీ స్వారూప్యత ఎప్పటికీ మేము పొందుకోలేము. నువ్వు కోరుకున్నటువంటి నూతన జీవితాన్ని మేము కలిగి జీవించలేము. నీ వాక్యం ద్వారా, నీ సత్యం ద్వారా మమ్మల్ని ఎప్పుడు సరిచేసే వాళ్ళు కావాలి. మాకు కృప చూపించండి. అలాంటి వారు ఉంటే ధన్యతగా భావించినట్టు, కీర్తనకారుడు భావించినట్టుగా, అదొక తైలాభిషేకం లాగా, ఉపకారం లాగా భావించేటువంటి ఆ బుద్ధిని మా అందరికి దయచేయమని వేడుకొంచున్నాం. మా బలహీనమైనటువంటి ఆ బుద్ధి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. సరిచేసే మాటలను మేము తీసుకోలేకపోతున్నాం. మరి తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయంలో చాలా అద్భుతమైన మాట, మీకు బుద్ధి చెప్పు వారిని గౌరవించమని పౌలు రాస్తున్నాడు తెస్సలోనిక సంఘానికి. బుద్ధి చెప్పు వారిని గౌరవించమని ప్రభా, మాకు అలాగా రావట్లేదు ప్రభా గౌరవించడం. మాకు బుద్ధి చెప్పేవారిని ప్రభా గణపరచడం రావట్లా. మా వాక్యానుసారంగా మమ్మల్ని సరిచేసే వాళ్ళంటే మాకు అసహ్యం ప్రభా. ఎందుకంటే మా బలహీనతలు మేము అంత ప్రేమిస్తున్నాం,
మేము ఎందుకు అసహించుకుంటున్నాం అంటే మా బలహీనతలు మాకు అంత ఇష్టం ప్రభు, అంత ప్రేమిస్తున్నాం మేము బహుశా. వాటి నుంచి బయటపడాలనే ఆలోచన చాలా మందికి లేదేమో ప్రభు. కనికరించండి. తల్లిదండ్రులను, పెద్దలు ప్రభు, ఎవరైనా వయసులో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, సంఘ నాయకులు, కుటుంబంలో ఉన్నటువంటి ఎల్డర్ పీపుల్, ఆత్మీయ పరిపక్వత కలిగిన వాళ్ళు, స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు మమ్మల్ని ఏ విషయంలోనైనా సరి చేస్తే ప్రభు వెంటనే అంగీకరించే స్వభావం మా అందరికీ దయచేయండి. ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో, ఎక్కడెక్కడ ఈ క్లాసెస్, ఈ మాటలు వింటున్నారో వాళ్ళందరూ కూడా ప్రభు సరి దిద్దుబాటును అంగీకరించే మనసు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభు. అంత్య దినాల్లో ఉన్నాం, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం, పాపం విస్తరిస్తున్నటువంటి కాలంలో ఉన్నాం. మా మనస్సులను, మా ఆలోచనలను చెరపడుతూ ప్రభు పాపం వైపు భయంకరంగా మళ్లిస్తున్నటువంటి కాలంలో ఉన్నాం. డబ్బు, హోదా, పలుకుబడి, వ్యామోహం, ఎంటర్టైన్మెంట్ ప్రభా మనసును ఉల్లాసపరుచుకునేటువంటి అనేకమైన విషయాలు, మా జీవితాన్ని ప్రభావితం చేసే అనేకమైన విషయాలు ఉన్నాయి. మా ఆరోగ్యాన్ని పాడు చేసే తినుబండరాలు ప్రభా, ఆహార పదార్థాలు మా చుట్టూ మమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాయి. ఇలాంటి భయంకరమైనటువంటి ఒక కాలంలోనే ఏది మాకు నిజంగా మా శరీరానికి, మనస్సుకు, ఆత్మీయ జీవితానికి, మా ఆర్థికతకు దేనికి ప్రభా ఉపయోగం లేనటువంటి అనేకమైన విషయాలు మా చుట్టూ ఉన్నాయి. అవన్నీ మమ్మల్ని ప్రేరేపిస్తున్నాయి. మా బలహీనతలు వాటికి అట్రాక్ట్ అవుతున్నాయి ప్రభు. వాటన్నిటిలో కూడా ఎవరైనా మాకు మంచి చెప్పి సరిచేయాలని చూస్తున్నప్పుడు, ముఖ్యంగా మా ఆధ్యాత్మిక విషయాలలో, మా ఆత్మను నశింపజేసే విషయాలు ఏమైనా ఉంటే ప్రభు వాటన్నిటిని అంగీకరించే స్వభావం మాకు దయచి, మాకు కుటుంబంలో ఆర్థికంగా మేము నలగొట్టబడి ఇంకా కుటుంబానికి నష్టం కలిగించే విషయాలు ఏమైనా మా జీవితంలో ఎదురైనా వాటిని ఎవరైనా సరి చేస్తే అంగీకరించే స్వభావం దయచేయండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేంటో ప్రభా ఈరోజు ఒక మాట ప్రభా దయచేసి మమ్మల్ని నిజంగా మేము మారాలి. బయటి సమాజంలో కంటే క్రైస్తవ సమాజంలో పని పాట లేకుండా ఖాళీగా ఉంటున్న వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు ప్రభా. హార్డ్ వర్క్ చేయకుండా సమయాన్ని వృధా చేసే వాళ్ళు కేవలం క్రైస్తవ కుటుంబాలనే ఉంటున్నాయి ప్రభా. బయట ఎవరు చూసినా ఎవరి కష్టం వాళ్ళు పడుతున్నారు. వాళ్ళకి మాకు పెద్ద తేడా లేదు ప్రభా. వాళ్ళేమో ప్రభా మిగతా బలహీనతలను బట్టి, తాగుడు ఇలాంటి వ్యసనాలను బట్టి వాళ్ళ సంపాదన పోగు చేసుకోలేకపోతే అవి మేము లేవనుకుంటూ కూడా మేము అదే స్థాయిలో ఉంటున్నాం ప్రభా. వాళ్ళకంటే బెటర్ గా ఉండాలిగా. మాకు అలవాటు లేనప్పుడు ఇంకెక్కువగా మా దగ్గర ఉండాలి, వాస్తవానికి ఎక్కువ మంచి స్థాయిలో ఉండాలి, కానీ ఉండలేకపోతున్నాం. మా బలహీనతలు వేరు ప్రభు. దయచేసి మేము బయటపడాలి. చాలా ఒక్కొక్కరికి ఒక బలహీనత ఉంది ప్రభు. దయచేసి కనికరించండి. మేము మారాలి, మార్పు చెందాల్సినటువంటి అవసరం గ్రహించి ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని మా ప్రాంతాన్ని వింటున్నానికే నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వాసి చొప్పున మీ చేతులకు అప్పగిస్తున్నాను. అందరినీ దీవించండి, అందరి హృదయాలను కదల్చండి, అందరి హృదయాల్లో ఒక మార్పు తీసుకొచ్చుకునే విధంగా వారి మనసులను, హృదయాలను నీ చేతికి అప్పగించుకోవడానికి, నీ సత్యవాక్యానికి అప్పగించుకోవడానికి ఇంకెక్కువ కృపను అనుగ్రహింపచేయమని మా ప్రార్థనలు వింటున్నందుకే నీకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వీరందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోక తండ్రి. ఆమేన్.